ఓం సుప్రదీపాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్యుని నమః. శంకర జయంతి రోజున ఈ యోగతారావళి చదవాలని సంకల్పం కలిగింది. సిద్ధవేదం పూర్తయిన తర్వాత మనకి ఇందులోకి ఇప్పుడుకి నిన్న కంప్లీట్ అయింది. ఈరోజు స్టార్ట్ చేస్తున్నా. జగద్గురు శంకరాచార్యకృత యోగతారావళి. ఈ గ్రంథం గురించి జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని అనుభవంలోకి అందించే ఉపాయాలే యోగాలు. వివిధ యోగ విధానాలను సమన్వయపరిచి సరళీకరించి కలియుగ జీవులు సామాన్య స్థాయి నుంచి సాయుధ్య స్థాయి దాకా ఎదిగేందుకు ఆదిశంకర భగవత్పాదాచార్యులు నిర్మించిన సోపానాలే యోగతారావళి శ్లోకాలు. ఇవి శ్లోకాల రూపంగా ఉన్నాయి. మనం తాత్పర్యం మాత్రమే చదువుకుంటున్నాం. జగద్గురు శంకరాచార్యకృత యోగతారావళి. తారావళి అంటే నక్షత్రమాల, అంటే 27 సంఖ్య. జగద్గురుడైన శంకర భగవత్పాదులు 27 శ్లోకాలలో వివిధ యోగ విద్యలను ప్రతిపాదిస్తున్నారు కనుక ఈ గ్రంథానికి యోగతారావళిని పేరు పెట్టారు. ఈ గ్రంథంలో లయయోగ, హఠయోగ, రాజయోగాలనే 3 ప్రధాన యోగ విధానాలను ఉపదేశించబోతున్నారు. ఆయా ప్రక్రియలు సులభంగా అవగతం అయ్యేందుకోసం పై 3 యోగాలను మరింత విభాగపరిచి 1 లయయోగము, 2 హఠయోగము, 3 కేవల కుంభక యోగము, 4 రాజయోగము, 5 మనోన్మని యోగము, 6 ఉన్మని యోగము, 7 అమనస్క యోగము, 8 యోగ నిద్ర అనే 8 రకాలైన యోగ ప్రక్రియలను అతి సంగ్రహంగా వివరించబోతున్నారు. యోగ విద్య ఇది మన సిద్ధ విద్యే. ఇది మన గురు పరంపర అందరి ఆశీస్సులు మనకి కలగాలని ఆశిస్తూ గురుభక్తి మీద ఆధారపడి ఉంది కనుక ఆచార్య స్వామివారు మునుముందుగా గురు నమస్కార విధానాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు అందిస్తున్నారు. ఈ ఒక్క శ్లోకం చదువుకుందాం, మిగతా తాత్పర్యం మాత్రమే చదువుకుందాం. వందే గురుణాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్యే జాంగలికాయమానే సంసార హాలాహల మోహశాంత్యే. తాత్పర్యం: మా గురుదేవుల పాదారవిందాలు ఎటువంటివంటే సంసారమనే కాలకోట విషం వల్ల తెలివి తప్పి ఉన్నవాడికి అవి విషవైద్యుల వంటివి. అవి సంసార విషం తొలగించి జ్ఞానానందములే నీ నిజస్వరూపాలు అనే అనుభవాన్ని నాకు కలిగిస్తాయి. అట్టి మా గురుదేవుల పాదాలకు నమస్కారము. వివరణ: ఇలా చెప్పడం వల్ల ఈ యోగతారావళిలో చెప్పబోయే యోగ ప్రక్రియలన్నిటికీ ఆత్మ తత్వానుభవమే అసలైన ప్రయోజనమని తెలుస్తున్నది. మొదటిది లయయోగము. లయము అనగా చిత్తమును ఒకానొక నిర్దిష్ట విషయంలో ఏకాగ్రం చేయటం. దానికే మరో పేరు యోగము. చిత్తాన్ని ఏకాగ్రం చేసేందుకు ఉపాయాలు అనేకమున్నా వాటిలో నాదయోగమే ఉత్తమమని ఆచార్య స్వామివారు ఈ శ్లోకంలో బోధిస్తున్నారు. అదే మన సిద్ధ విద్య. శ్లోకాన్ని తాత్పర్యం మాత్రమే చదువుతున్నాం. సదాశివుడు 1,25,000 రకాల లయయోగాలు చెప్పాడు. వాటన్నిటిలోకి నాదానుసంధాన సమాధి ఒకటే ఉత్తమమైనదని మేము భావిస్తున్నాము. ఇక్కడి పరిభాష ప్రకారం యోగమన్నా సమాధి అన్నా ఒకటే అర్థం. ఈ శ్లోకంలో ఆచార్య స్వామివారు చెప్పిన యోగం పేరు నాదానుసంధాన యోగం. దీన్నే సంగ్రహంగా నాదయోగమని, లయయోగమని, స్వరయోగమని కూడా వ్యవహరిస్తారు. అవతారిక: నాదయోగం అనగానే అదేదో సంగీత ప్రక్రియ అనుకునే సావకాశం ఉంది. అందువల్ల నాదయోగం అంటే ఏమిటో ఆచార్య స్వామివారే స్వయంగా వివరిస్తున్నారు. యోగశాస్త్రంలో చెప్పిన రేచక, పూరక, కుంభక ప్రక్రియల చేత శరీరంలో ఉండే నాడులన్నీ శుద్ధి పొందేటట్లు చేయాలి. నాడులన్నీ పూర్తిగా శుద్ధమైతే శరీరం లోపల అనగా హృదయంలో దానంతటిదిగా ఒకానొక నాదం బయలుదేరుతుంది. ఆ నాదాన్నే అనాహత నాదము అంటారు. అది రకరకాల ధ్వనితో వినబడుతూ ఉంటుంది. దాని మీద మనస్సును ఏకాగ్రం చేయాలి. ఈ శ్లోకంలో ప్రాణాయామం చేయాలని చెప్పారే కానీ ప్రాణాయామ లక్షణాలను వివరించలేదు. ఆ వివరాలను మనం యోగశాస్త్రం నుంచి గ్రహించాలి. ప్రాణాయామాన్ని 100% నాడీశుద్ధి కలిగేదాకా చేయాలని చెబుతున్నారు. అలా నాడీశుద్ధి జరిగిందనటానికి గుర్తేమిటి అంటే లోపల తనంత తానుగా అనాహతనాదం ఉద్భవించాలని చెబుతున్నారు. అది కూడా వివిధ రీతులుగా హృదయంలో వినిపించాలని చెబుతున్నారు. కాగా చిరకాలం ప్రాణాయామాభ్యాసం చేయటం వల్ల హృదయంలో ఆవిర్భవించిన అనాహతనాద పరంపర మీద చిత్తాన్ని ఏకాగ్రం చేయటం పేరే నాదానుసంధానం అని ఆచార్య స్వామివారు ఇక్కడ నిర్వచనం చేస్తున్నారు. ఈ రకమైన అనాహత నాదానుసంధానానికి ప్రయోజనం ఏమిటో వివరిస్తున్నారు. ఓ నాదానుసంధానమా, నీకు నమస్కారము. పరమతత్వాన్ని చేరటానికి నువ్వే సాధనమని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు అనుగ్రహిస్తే నా ప్రాణవాయువుతో పాటు నా మనస్సు కూడా ఆ విష్ణుపదంలో తాదాత్మ్యాన్ని పొందగలదు. వివరణ: 1 ప్రాణాయామాభ్యాసము, 2 నాడీ శుద్ధి,
3 అనాహత నాద శ్రవణం. ఇవి వరుసగా 3 మెట్లు. వీటి తరువాత ఇంతకంటే కష్టమైన మెట్టు మరొకటి ఉంది. అది అనాహత నాదానుసంధానం. అంటే యోగి తాను ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వావస్థల్లోనూ లోపల నివసించే అనాహత నాదంతో నిత్యానుసంధాన స్థితిలో ఉండాలి. ఇది 4వ మెట్టు. ఇది అందితే ఈ యోగానికి చరమసిద్ధి లభించినట్లే. అందుకే నువ్వు అనుగ్రహిస్తే నాకు మనోలయం సిద్ధిస్తుంది అంటున్నారు. యోగి తన మనస్సుకు అనాహత నాదంతో నిరంతరానుసంధానం కలిగించగలిగితే అప్పుడు అతని ప్రాణవాయు ఇడ పింగళ నాడులను వదిలిపెట్టి సుషుమ్నా నాడిలో ప్రవేశించి తద్వారా అనాహత చక్రం దగ్గర గల హృదయాకాశంలోకి ప్రవేశిస్తుంది. దీన్నే ఆర్ధాకాశము అంటారు. సృష్టి ప్రక్రియలో పరమాత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు జన్మించాయి కనుక యోగి యొక్క ప్రాణవాయువు అతని హృదయాకాశం దగ్గరకు చేరేసరికి అది తనకు కారణభూతమైన ఆకాశంలో అప్రయత్నంగా లయించిపోతుంది. దీనినే కార్యం కారణంలో లయించడం అంటారు. ప్రాణము, చిత్తము అనేవి ఒకే కాసుకు బొమ్మ బొరుసుల వంటివి. అందువల్ల ఎప్పుడైతే ప్రాణవాయువు అర్ధాకాశంలో లయించిందో అప్పుడు దానిని అంటిపెట్టుకుని ఉన్న చిత్తం కూడా దానితో పాటే అర్ధాకాశంలోనే లయించక తప్పదు. ఎప్పుడైతే మనస్సు ఆకాశంలో లయించిందో అప్పుడు మనస్సుకి సహజంగా ఉండే ప్రాకృత విషయ సంబంధ తెగిపోతుంది. అంటే ఇక ఆ మనస్సు ఆకాశాది ప్రకృతి వస్తువులకు విముఖమై పరమాత్మ వైపు ప్రయాణం చేస్తుందన్నమాట. అట్టి పరమాత్మ యొక్క స్థానం పేరే విష్ణుపదం. విష్ణుపదం అనే పదానికి ఆకాశమని, మోక్షమని అర్థాలున్నాయి. అందువల్లే ఆచార్య స్వామివారు ఈ శ్లోకంలో ప్రాణము, మనస్సు రెండూ కలిసి విష్ణుపదంలో లయించిపోతున్నాయని చెప్పారు. ప్రాణవాయువు ఆర్ధాకాశ రూపమైన విష్ణుపదంలో లయించగా మనస్సు మోక్ష రూపమైన విష్ణుపదంలో లయిస్తుందని మనం గ్రహించాలి. కాగా ఈ నాదయోగాన్ని ఇలా అనుసంధానం చేస్తే సూటిగా మోక్షమే అందగలదని శంకర భగవత్పాదుల వారు మనకు బోధిస్తున్నారు. ఇదే మన సిద్ధవేదంలోని సిద్ధ విద్య. మనకి గురువులు మన అంతర్ముఖానంద గారు, లక్ష్మణానంద స్వామి, రామానందుల వారు, శివానందుల వారు, మన గురు పరంపర అంతా మల్లిసాల స్వామి గారు, వీరందరూ మనకు అందించిన నాదానుసంధాన యోగమే ఈ సిద్ధ విద్య. మన గురు పరంపర అందరు గురు కటాక్షాలన్నీ మనకు కలిగి మన సాధనలో మరింత ముందుకు వెళ్ళాలని గురువు ఆశీస్సులు కలగాలని ఆశిస్తున్నా. ఇంకా రెండవది హఠయోగము, అవతారిక. ఇకపై చెప్పబోయేది హఠయోగంలోని ప్రక్రియ. దీనిలో బంధత్రయ సాధన, కేవల కుంభక సాధన అనే 2 ప్రధాన సోపానాలున్నాయి. ఈ రెండింటినీ వేరువేరు యోగాలుగా ప్రతిపాదన చేస్తూ ముందుగా బంధత్రయ యోగాన్ని ఉపదేశిస్తున్నారు. కంఠమూలంలో నాడులను బిగించడాన్ని జాలంధర బంధం అంటారు. ఉదరమూలంలో నాడులను బిగించడాన్ని ఉడ్యాన బంధము అంటారు. దీన్నే ఉడ్డియాన, వాడ్యాన బంధాలను కూడా అంటారు. మల విసర్జన ద్వారమూలంలో నాడులను బిగించడాన్ని మూలబంధము అంటారు. ఈ 3 బంధాలు పూర్తిగా స్వాధీనమైతే ఇక ఆ యోగికి యమపాశాల వల్ల భయం ఏముంది? వివరణ. హఠయోగంలో అవాంతర సిద్ధులు అధికంగా ఉంటూ ఉంటాయి. అవాంతర సిద్ధులు అంటే ఒకదానికోసం ప్రయత్నం చేస్తుండగా మధ్యలో అప్రయత్నంగా వచ్చిపడే అప్రధాన సిద్ధులు. మృత్యువును జయించి చిరకాలం జీవించగలగడం అనేది సామాన్య సిద్ధి కాదు. అయినా అది కూడా అసలైన యోగికి అప్రధానమే అని ఆచార్య స్వామివారు ఈ శ్లోకం ద్వారా సూచిస్తున్నారు. అవతారిక. బంధత్రయ యోగానికి ప్రధాన సిద్ధి ఏమిటో ఇక వివరిస్తున్నారు. తాత్పర్యం. ఓడ్యాన, జాలంధర, మూలబంధాలు అనే 3 బంధాలను బాగా సాధన చేస్తే మూలాధారానికి క్రింద ఉన్న కుండలిని శక్తి మేలుకుంటుంది. అందువల్ల ఎడ, పింగళ నాడుల మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి యొక్క నోరు తెరుచుకుంటుంది. అందువల్ల ప్రాణవాయువు సుషుమ్నా నాడిలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఇక ఆ వాయువునకు రాకపోకలే లేకుండా పోతాయి. వివరణ. ఇలా పింగళ, సుషుమ్న అనే 3 నాడులు మూలాధార చక్రంలోంచి ప్రారంభమవుతాయి. ఎడ, పింగళ, సుషుమ్న అనే నాడులు మూలాధార చక్రంలోంచి ప్రారంభమవుతాయి. వీటిలో ఇలా ఎడ నాడి ఎడమ ముక్కులోకి, పింగళ నాడి కుడి ముక్కులోకి ప్రవేశిస్తాయి. వీటి ద్వారానే ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంటాయి. సుషుమ్నా నాడి సూటిగా బ్రహ్మరంధ్రంలోంచి పైకి ప్రసరించి బ్రహ్మలోకంతో అనుసంధానాన్ని పొంది ఉంటుంది. ఈ సుషుమ్నా నాడి క్రింద కుండలిని శక్తి సర్పాకారంతో 3.5 చుట్టలు కలిగి నిద్రాణ స్థితిలో స్తబ్దుగా పడి ఉంటుంది. సర్పాకారంలో ఉన్న ఈ కుండలిని శక్తి యొక్క పడగ సుషుమ్నా నాడి యొక్క ద్వారానికి అడ్డంగా పడి ఉంటుంది. అందువల్ల ఈ ద్వారం మూసుకుపోయి ఉంటుంది. యోగు చేసే ప్రాణాయామాల వల్ల, ఓడ్యానం మొదలుగా గల 3 బంధాల వల్ల మూలాధారంలో గల యోగాగ్ని ప్రజ్వలితుంది. ఆ మంటల వేడిమికి కుండలిని అనే పాము పిల్లకు మెలుగు వచ్చి ఆ తలపైకి ఎత్తుతుంది. అలా దాని తల కదిలేసరికి
అప్పటిదాకా మూసుకుపోయి ఉన్న సుషుమ్న నాడి ద్వారం తెరుచుకుంటుంది. అప్పటికే యోగి కుంభక స్థితిలో ఉంటాడు కనుక ఇలా పింగళ నాడుల్లో బిగపట్టి ఉన్న ప్రాణవాయువు కొత్తగా తలుపులు తెరుచుకున్న ఈ సుషుమ్న నాడిలోకి ఒక్కసారిగా ప్రవేశిస్తుంది. సుషుమ్నా నాడి సుదీర్ఘమైనది కనుక దీనిలోకి ప్రవేశించిన ప్రాణవాయువు మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. అందువల్ల ఇక ప్రాణవాయువునకు రాకపోకలు ఉండవు. అందువల్ల ఆ యోగిలోని ప్రాణం నిశ్చల స్థితిలోకి ఉండిపోతుంది. సామాన్యంగా ప్రాణవాయువు సంచారం చేసే ఇడా పింగళ నాడుల కన్నా భిన్నంగా వాటికి విరుద్ధమైన స్వభావంతో ఉంటుంది కనుక సుషుమ్న నాడికి పశ్చిమ నాడి అనే పేరు కూడా ఉంది. దీనిలోకి ప్రవేశించిన వాయువును పశ్చిమ వాయువు అంటారు. దీనినే పై శ్లోకాల్లో వివరించారు. అప్పటిదాకా ఇడా పింగళ నాడుల్లో ఉన్న వాయువు పశ్చిమముఖమై సుషుమ్న నాడులోకి ప్రవేశిస్తుందని దీని భావం. కాగా బంధత్రయానికి మృత్యుభయం కన్నా గొప్ప ఫలం ప్రాణాన్ని నిశ్చలంగా నిలపటమే అని ఆచార్య స్వామివారు ఈ శ్లోకంలో మనకు బోధిస్తున్నారు. బంధత్రయానికి చిట్ట చివరి ఫలితానికి వర్ణించబోతున్నారు. బంధత్రయాభ్యాసం చేస్తూ దానిలోని అపానవాయువును పైకి నాభివైపు గుంజటాన్ని అభ్యాసం చేయగా పైకి గుంజబడుతూ ఉన్న అపాన వాయువుతో పాటు మూలాధారంలోని యోగాగ్ని యొక్క రవ్వలు సుషుమ్నా నాడి ద్వారా పైకి ప్రయాణం చేస్తాయి. ఆ నిప్పురవ్వలు యోగి యొక్క శిరస్సునందు గల సహస్రారంలోని చంద్రకళకు తాకుతాయి. వాటి తాకిడికి ఆ చంద్రకళ కరిగి అమృతధార యోగిలోకి ప్రవేశిస్తుంది. అట్టి అమృతధారను పావనం చేస్తున్న యోగి కృతకృత్యుడవుతాడు. అనగా ఇకపైన ఆ యోగి చేయవలసిన పని ఏదీ మిగిలి ఉండదు. వివరణ: ప్రాణవాయువు సుషుమ్నా నాడులోకి ప్రవేశించే విధానాన్ని వెనుకటి శ్లోక వివరంతో చెప్పారు మనం చదవలేదు కదా. ఆ పాన వాయువు బుధస్థానంలో ఉంటుంది. మనకి తాత్పర్యం వరకే చదువుతున్నాం. అనగా మల విసర్జన స్థానంలో అధోముఖమే ఉంటుంది. బంధత్రయాభ్యాసం చేస్తున్న యోగి ఆ అపానాన్ని కూడా పట్టి బలవంతంగా పైకి గుంజాలి. అలా గుంజితే అపాన వాయువు కూడా సుషుమ్న నాడిలోకి ప్రవేశిస్తుంది. కానీ అపానవాయువుకు మూలాధారం కన్నా క్రింద ఉంటుంది కనుక ఆ వాయువు పైకి వచ్చేసరికి అక్కడ అప్పటికే ప్రజ్వరిల్లుతున్న యోగాగ్ని శిఖలు కదిలి రవ్వలు పైకి లేస్తాయి. ఆ రవ్వలు ప్రాణాపానాలు రెండింటితోనూ కలిసి సుషుమ్నా నాడిలోకి ప్రవేశించి పైకి సహస్రారం దాకా చేరతాయి. ప్రతి జీవికి సహస్రారం పైన 12 అంగుళాల దూరంలో చంద్రకళ ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. 12 అంగుళాల దూరంలో ఉంటుంది కనుక దీనిని ద్వాదశాంత స్థానం అంటారు. ఇక్కడ అంగుళం అంటే ఇంగ్లీషు అంగుళం కాదు. చేతి బొటన వేలు చివరి కనుపు యొక్క కొలత పేరు అంగుళం. కాగా ఈ అంగుళం ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి తన యొక్క బొటన వేలు పొడుగును బట్టి మారిపోతూ ఉంటుంది. సుషుమ్నా నాడిలోకి ప్రవేశించిన యోగాగ్ని యొక్క నిప్పురవలు ఆ ద్వాదశాంతం యాక వచ్చేసరికి అక్కడ గల చంద్రమండలం వాటికి అడ్డం వస్తుంది. ఎగసి వస్తున్న నిప్పురవలు వరుసగా తెగిలేసరికి ఆ అమృతపు మంచుగడ్డలాగా ఉన్న ఆ చంద్రమండలం వెచ్చబడి క్రమంగా కరిగిపోతుంది. అలా కరగగా అమృతధార క్రిందికి దిగి యోగి యొక్క సహస్రారంలోకి ప్రవేశిస్తుంది. అలా నాడీ మండలం అంతా అమృతమయం అవటం వల్ల ఆ యోగి శాశ్వతానందమగ్నుడవుతాడు. ఈ విషయాన్నే సౌందర్యలహరిలోని 10వ శ్లోకంలో కూడా మరొక రీతిగా వర్ణించారు. ఆ శ్లోకం భావం వరకే చదువుకుంటున్నాం. తల్లి భగవతి, నీవు నీ పాదద్వయము నడిమి భాగం నుండి స్రవించిన అమృతధార వర్షాల చేత 72,000 నాడులు ప్రపంచాన్ని తడుపుతున్న దానవై తిరిగి అమృతాతిశయ కాంతిగల చంద్రుని వీడి మరలా స్వస్థానమైన మూలాధార చక్రమును పొంది అక్కడ స్వస్వరూపమున పామువలే చుట్టలు చుట్టుకుని పృథ్వీతత్వమునందు కుండలినీ శక్తివై నిద్రిస్తావు అని చెప్పారు. ఇంకా 3వది కేవల కుంభక యోగము. హఠయోగంలోనే వేరొక యోగ ప్రక్రియను ఇప్పుడు ఉపదేశించబోతున్నారు. దీని పేరు కేవల కుంభక యోగం. ఇది బంధత్రయాభ్యాసం చేసేవారికి మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల దీని బంధత్రయా యోగంలోని మరో భాగమని కూడా భావించవచ్చు. కానీ ఈ చెప్పబోయే ప్రక్రియలో శ్వాస స్తంభనతో పాటు చిత్తస్తంభన కూడా ఉంది కనుక దీనిని ప్రత్యేక యోగమని కూడా చెప్పవచ్చు. 3 బంధాలను బాగా అభ్యాసం చేయగా ఈ అభ్యాసం పరిపాక దశకు రేచక పూరకాలు లేకుండా పోతాయి. అంత మాత్రమే కాక మనస్సులోని విషయ వృత్తులన్నీ కూడా ఇంకిపోతాయి. ఆ స్థితి పేరు కేవల కుంభక యోగం. దానిని నేను సేవిస్తున్నాను. వివరణ: బంధత్రయాభ్యాసం వల్ల ప్రాణవాయువు నిశ్చల స్థితికి వస్తుందని 6వ శ్లోకంలోనే చెప్పారు. కానీ ఆ స్థితి పేరు కేవల కుంభక స్థితి కాదు. ప్రాణ నిశ్చల స్థితిని బాగా అభ్యాసం చేయగా ప్రాణంతో పాటు మనసులోని వృత్తి కూడా నిశ్చలమవుతుంది. మనస్సు సామాన్యంగా ఇంద్రియ విషయాలైన శబ్ద స్పర్శ రూప రసగంధాలని విషయాల మీద ప్రవృత్తి చెందుతూ ఉంటుంది. ఆ ప్రవృత్తి వల్ల వెలుపల ఉండే బాహ్య రసాలను ఆస్వాదన చేస్తూ ఉంటుంది. ఆ స్థితిలో దానికి నిశ్చలత్వం ఉండదు.
ప్రాణం నిశ్చలం కావటం వల్ల మనస్సు కూడా నిశ్చలం కావలసిన పరిస్థితి మనస్సు మీద పడేసరికి అది బాహ్య రసాలను వదిలి లోపల ఉన్న అంతర్రసాన్ని పట్టుకుంటుంది. లోపల ఉన్న అంతర్రసం అంటే జీవుని యొక్క స్వస్వరూప స్థితి. నేనే దైవాన్ని అనే జ్ఞానమే జీవులలోని అంతర్రసం. జీవుని యొక్క చిత్తవృత్తి ఈ అంతర్రసాన్ని అందుకోగలిగితే ఆ స్థితి పేరు కేవల కుంభకం. అవతారిక. బంధత్రయాభ్యాసం ద్వారా కేవల కుంభకాన్ని అందుకునే ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను. తాత్పర్యము. మనస్సును అనాహత చక్రంలో నిలిపి ఏకాగ్రం చేసి నిరంతరాభ్యాసం చేస్తే శ్వాస యొక్క సంచారంతో పాటు మనస్సు యొక్క సంచారం కూడా ఆగిపోతుంది. అదే కేవల కుంభకం. అది ఒక్కసారి అందుకుంటే తనే విజృంభిస్తుంది. వివరణ. బంధత్రయాభ్యాసం చేస్తూనే మనస్సును అనాహత చక్రంలో నిలిపాలి. ఇక్కడ ఆచార్య స్వామివారు సావధానే అభ్యాస సూరే అని 2 పదాలు వేశారు. అంటే ఈ పని చేయడానికి చాలా ఏకాగ్రత కావాలి. అంతేకాదు అలాంటి అభ్యాసంలో మంచి పరాక్రమం కావాలి. అప్పుడు మాత్రమే ఈ కేవల కుంభక యోగం అనుభవానికి వస్తుంది. అందువల్ల హఠయోగ ప్రక్రియలన్నిటిలోకి కేవల కుంభక యోగమే ఉత్తమోత్తమని ఏకాగ్రతతో ఆధారంతో పట్టుదలతో సాధన చేసిన వారికి మాత్రమే అది అందుతుందని ఆచార్య స్వామివారు చెప్పారు. అవతారిక. ఆచార్య స్వామివారికి కేవల కుంభక యోగం మీద అత్యంత ప్రీతి ఉంది. అందువల్ల దానిని మరింత బాహాటంగా స్తుతి చేస్తున్నారు. ఈ స్తుతి ద్వారా మన శిష్యులకు దానిపై ఆసక్తిని పెంచుతున్నారు. తాత్పర్యం. హఠయోగంలో అనేక రకాల కుంభకాలు ఉంటే ఉండుగాక, కానీ కేవల కుంభక యోగానికి ఉన్న గౌరవం మరొక దానికి రాదు. ఇది కుంభకాల్లోకెల్లా ఉత్తమ కుంభకం. ఎందుకంటే ప్రాణవాయువుకు ఉండే ప్రాకృతిక రేచక పూరకాలు కానీ వైకృత రేచక పూరకాలు కానీ ఈ కుంభకంలో ఉండవు. వివరణ. ఒకసారి పూరణ చేసి కుంభించి తర్వాత రేచన చేస్తే దాని పేరు అంతః కుంభకం. అలా కాక మొదట రేచన చేసి లోపల వాయువు లేకుండా. వివరణ. ఒకసారి పూరణ చేసి కుంభించి తర్వాత రేచన చేస్తే దాని పేరు అంతః కుంభకం. అలా కాక మొదట రేచన చేసి లోపల వాయువు లేకుండా కుంభకం చేసి ఆ తర్వాత పూరం చేస్తే దాని పేరు బహికుంభకం. ఇలా రకరకాల కుంభకాలు. ఎన్ని కుంభకాలున్నా వాటన్నిటినీ రేచనతోనూ పూరణతోనూ ఏదో రూపంగా సంబంధం ఉండి తీరుతుంది. యోగాభ్యాసం కోసం కావాలని చేసే రేచక పూరకాలను వైకృత రేచక పూరకాలు అంటారు. అలా కాక సహజ సిద్ధంగా జరిగే రేచక పూరకాలను ప్రాకృత రేచక పూరకాలు అంటారు. ఈ 2 రకాల రేచక పూరకాలలో ఏ ఒక్కటి ఉన్నా సరే మనస్సులో ఎంతో కొంత చిత్తవృత్తి సంచలనం కలిగే తీరుతుంది. కేవల కుంభకంలో ఈ 2 రకాల రేచక పూరకాలలో ఏ ఒక్కటి ఉండదు. అందువల్ల కేవల కుంభక స్థితిలో ఉన్న యోగికి మనస్సులో విషవృత్తి సంచలనం రవంత కూడా ఉండదు. అందువల్ల కేవల కుంభకం అనేది కుంభకాలన్నిటిలోకి ఉత్తమమైనది. అవతారిక. అనాహత చక్రంలో ఏకాగ్రతను సాధించడం ద్వారా కేవల కుంభక స్థితిని అందుకున్న తర్వాత యోగి అనుసరించవలసిన పైమెట్టును కాక ఉపదేశించబోతున్నారు. తాత్పర్యం. ఆజ్ఞాచక్రంలో ఉండే ఖాళీ స్థలానికి త్రికోటమని పేరు. పై శ్లోకాలలో చెప్పిన విధంగా కేవల కుంభకాన్ని సాధించిన యోగి ఆ కేవల కుంభకాన్ని కొనసాగిస్తూనే తన మనసును అనాహత చక్రం నుంచి మెల్లిగా ఆజ్ఞాచక్రం ద్వారా తీసుకురావాలి. అక్కడ అనగా త్రికోట స్థానంలో మనస్సుకును మేకుబందీ చేసినట్టుగా బిగించాలి. అలా చేసి కేవల కుంభకాన్ని కొనసాగిస్తే అతని ప్రాణవాయువు సూర్యచంద్ర నాడులను అనగా ఎడా పింగళ నాడులను పూర్తిగా వదిలి ఆజ్ఞాచక్రంలోని ఆకాశంలో లయించిపోతుంది. వివరణ. 9వ శ్లోకంలో కేవల కుంభకం సిద్ధించినప్పుడు శ్వాసతో పాటు మనస్సు కూడా స్తంభించిపోతుందని, అలా స్తంభించే స్థానం అనాహత చక్రం అని చెప్పారు. ఆ స్థితిలో ఇక రేచక పూరకాలు ఏమాత్రం ఉండవని 10వ శ్లోకంలో చెప్పారు. అయితే కుంభించి అట్టిపెట్టిన ఆ వాయువు ఏమైపోతుంది అనే ప్రశ్నను ఈ శ్లోకంలో సమాధానం చెబుతున్నారు. మామూలుగా అయితే అనాహత స్థానంలో మనసును మిగించి కేవల కుంభకం సాధించిన యోగి ఎంతసేపు అలా ఉండాలని సంకల్పిస్తాడో అంతసేపు అలాగే ఉండి తరువాత ఆ కుంభకాన్ని వదిలివేస్తాడు. అలా బిగిసిపోయిన శ్వాసను మనసును అనాహతం నుంచి కదిలించి త్రికోట స్థానానికి తీసుకుపోయి దానిని అక్కడ బిగించగలిగితే అప్పుడు అతని ప్రాణవాయువు తనకు మూల కారణమైన ఆకాశంలో లయించిపోతుంది. అది లయించిపోతుంది కనుక దానిని బిగించి ఉంచేన పని ఇక ఉండదు. అవతారిక. ప్రాణవాయువు ఆకాశంలో లయించిపోయే ప్రక్రియను ఇక వివరించబోతున్నారు. తాత్పర్యం. కేవల కుంభక సాధనతో పాటు మనస్సును ప్రాణవాయువును కూడా ఆజ్ఞాచక్రంలోకి ప్రత్యాహారం చేయాలి. అనగా అటూ ఇటూ చెదిరిపోయే మనోవాయువులను మనోబలం చేతనే వెనక్కి మళ్లించి ఆజ్ఞాచక్రంలో నిలబెట్టాలి. అలా చేయగా నిద్ర మేలుకొన్న కుండలినీ సర్పం ఆ వాయువును కొంతవరకు మింగేస్తుంది. అది మింగగా మిగిలిన వాయువు పశ్చిమ మార్గంలో ప్రవేశిస్తుంది, అనగా సుషుమ్న నాడులోకి ప్రవేశిస్తుంది. ఆ దారిన ప్రయాణం చేసిన ప్రాణవాయువు విష్ణుపద స్థానంలో మెల్లిగా లయించిపోతుంది. వివరణ. ఈ శ్లోకంలో ప్రాణవాయువు విష్ణుపదంలో లయిస్తుందని చెబుతున్నారు. ఇంచుమించుగా ఇవే పదాలను 4వ శ్లోకంలో ఉపయోగించారు. అనాహత నాదానుసంధానం పరాకాష్ఠకు చేరితే ప్రాణ
మనస్సులు రెండూ కూడా హృదయాకాశంలో విష్ణుపదంలో లయిస్తాయి. అవి చెప్పారు. కుంభక యోగం వల్ల కూడా యోగి ఆ స్థితినే పొందుతాడు. దీనిని ఒక విశేషం ఏమంటే మధ్యలో చిరంజీవత్వాది విశేష శక్తులు కూడా కొన్ని అధికంగా ఉందుతాయి. నాదానుసంధాన ప్రక్రియను వర్ణించేటప్పుడు మనః ప్రాణాలు విష్ణుపదంలో లయించే విధానాన్ని వివరించలేదు. ఇక్కడ 12వ శ్లోకంలో ఆ విధానాన్ని వివరంగా వర్ణించారు. 6వ శ్లోకంలో బంధత్రయాభ్యాస ప్రకరణలో మూలాధారంలో నిద్రిస్తున్న కుండలిని సర్పం నిద్రలేస్తుందని చెప్పారు. ఆ సాధనను అదేవిధంగా కొనసాగిస్తే 7వ శ్లోకంలో చెప్పిన విధంగా ద్వాదశాంత స్థానంలో గల చంద్రమండలం నుంచి స్రవించే అమృత రసాన్ని పానం చేసే సిద్ధి లభిస్తుంది. అయితే ఈ సిద్ధిని యోగి ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ ఉండాలి. ఈ సాధనలోనే మరింత నేర్పు చూపించి మన ప్రాణాలను ఆజ్ఞాచక్రంలోనికి ప్రత్యాహారం చేయగలిగితే అప్పుడు ఆ ప్రాణవాయు విష్ణుపదంలో తనంతట తానుగా లయించిపోతుందని ఈ 12వ శ్లోకంలో చెబుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమంటే ప్రాణవాయును మొదట కండలని సర్పం కొంతవరకు మింగేస్తుంది. లోకంలో పాము గాలిని తింటుందని ప్రసిద్ధి ఉంది. దానిని బట్టి కవితాత్మకంగా కుండలినీ సర్పం ప్రాణవాయుని మింగుతుంది అంటున్నారు. అనగా లోపలికి పీల్చిన వాయువులోని కొంత భాగం కుండలినీ సర్పాన్ని ఉత్తేజపరచడానికి వినియోగమైపోతుంది. అలా కాగా మిగిలిన ప్రాణవాయు సుషుమ్నా నాడి ద్వారా ఆకాశంలో లయిస్తుంది. ఆ విధంగా వాయువు పూర్తిగా లయించిపోతుంది కనుక ఈ కుంభకాన్ని నిలబెట్టుకునేందుకు యోగి వేరే ప్రయత్నం చేయవలసిన పని ఉండదు. నాదానుసంధానం కన్నా కేవల కుంభకంలో ఉన్న విశేషం ఇదే. అవతారిక కేవల కుంభక ప్రక్రియలో వాయువు విష్ణుపదంలో లయిస్తుందని చెప్పారు. మరి మనస్సు ఏమవుతుంది? ఆ విషయాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో వివరించబోతున్నారు. తాత్పర్యం: మామూలు స్థితిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అడ్డు ఆపు ఉండదు. వాటికి కేవల కుంభకంతో కళ్ళెం వేయాలి. అలా వేయటంతో పాటు మనస్సును తత్వజ్ఞానంతో నింపాలి. అలా చేస్తే అతని యొక్క జ్ఞానేంద్రియ వృత్తులు, కర్మేంద్రియ వృత్తులు అన్నీ కూడా పూర్తిగా శూన్యములైపోయి పరిపూర్ణమైన వాయులయం సిద్ధిస్తుంది. ఈ స్థితి ఇలా ఉంటుందని వర్ణించడం కష్టం. ఇది అందరికీ అందదు. కేవల కుంభకాన్ని సాధించిన వారిలో కూడా పరిశుద్ధ జ్ఞాన సంపన్నులకు మాత్రమే ఇది లభిస్తుంది. వివరణ: మనస్సు, ప్రాణవాయువు, బొమ్మ, బొరుసు లాంటివని ఇదివరకే చెప్పుకున్నాం. 12వ శ్లోకంలో వాయువు విష్ణుపదంలో లయిస్తుందని చెప్పారు కనుక ఆ వాయువుతో పాటు మనస్సు కూడా విష్ణుపదంలోనే లయిస్తుందని మాటగా అనుకుంటాం. కానీ ఈ కేవల కుంభక ప్రక్రియలో ఇక్కడ ఒక రహస్యం ఉందని ఈ శ్లోకంలో ఆచార్య స్వామివారు ఉపదేశిస్తున్నారు. 12వ శ్లోకంలో చెప్పిన స్థితి దాకా వచ్చిన తర్వాత యోగి తన యోగ సాధనతో పాటు జ్ఞాన సాధన కూడా పెంచాలి. జ్ఞాన సాధన అంటే వేదాంత శాస్త్ర అధ్యయనం ద్వారా పరమాత్మ తత్వాన్ని మళ్ళీ అనుసంధానం చేయటం. ఈ ప్రక్రియను వేదాంతుల మనన నిధిధ్యాసములని పిలుస్తారు. వీటి వల్ల మనస్సుకు శాస్త్ర జ్ఞానాత్మకని ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఇటు దశలో కేవల కుంభక ప్రత్యాహార సాధనను కొనసాగిస్తే ఆ యోగికి ఒక విచిత్ర అనుభూతి లభిస్తుంది. ఏమంటే మనస్సులో మామూలుగా ఉండే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వృత్తులన్నీ కూడా లేకుండా పోతాయి. ఏ వృత్తి లేకపోతే మనసు ఏమవుతుంది? మామూలు స్థితిలో అయితే ఆ యోగికి భయం వేస్తుంది. అందువల్ల మంగళప్రదమైన ఏదో ఒక దేవతామూర్తిని కానీ లేక మరొక సద్భావనను కానీ చిత్తవృత్తిగా నిలబెట్టుకుని తద్వారా ఆనందాస్వాదన చేయాలని ఒక యోగి కృషి చేస్తాడు. కానీ దీనివల్ల చిత్తవృత్తి లయం అనేది 100% సిద్ధించదు. అందువల్ల ఈ స్థితి శాశ్వతంగా నిలబడి ఉండేజాలదు. అలా కాక ఆ యోగికి తత్వజ్ఞాన సంస్కారం ఉన్నట్లయితే ఇంద్రియ వృత్తులు 100% అంతరించిపోయిన వెంటనే అతని యొక్క చిత్తం తన యొక్క ఆత్మతత్వ ఆకారాన్ని పొందుతుంది. ఆత్మతత్వం ఆనందమయం కనుక ఆ యోగి అఖండానంద స్వరూపుడవుతాడు. దీనిని పతంజలి యోగ సూత్రాల్లో ప్రథమ పాదంలో 3వ సూత్రంలో చెప్పారు. ఈ స్థితి తత్వజ్ఞాన సంపన్నుడైన యోగికి మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల ఆచార్య స్వామివారి ఈ శ్లోకంలో మహామతీనం అని ప్రత్యేకంగా చెప్పారు. ఈ స్థితిలో యోగి యొక్క అనుభూతి ఆత్మానుభూతి కంటే భిన్నం కాదు. అందువల్ల అది మనోవాక్కులకు అందదు. అందువలనే ఆచార్య స్వామివారు ఈ స్థితిని ఈ శ్లోకంలో కోపి వర్ణించనివిగానిదిగా అన్నారు. కోపి వర్ణించనలవిగానిది అని అన్నారు. ఈ విధంగా బంధత్రయ యోగం కేవల కుంభక యోగం కలిసి ఆత్మానుభూతిలోకి పర్యవసనం చెందుతున్నాయి. ఇదే కేవల కుంభక యోగానికి పరమసిద్ధి. 4వది రాజయోగము. ఇప్పటి వరకు చెప్పిన 3 యోగ ప్రక్రియలకు ప్రాణాయామంతో సంబంధం ఉంది. మనస్సును ఒక లక్ష్యం మీదే నిలబెట్టే ప్రక్రియలతో కూడా సంబంధం ఉంది. వీటికి భిన్నంగా కేవల తత్వ విచారణ ద్వారా మనస్సుతోనే నిగ్రహించే యోగ ప్రక్రియను ఇక ఉపదేశించబోతున్నారు. తాత్పర్యం: రాజయోగం కనుక అందుకుంటే ఇక చూపును ఒక లక్ష్యం మీద బిగించనక్కర్లేదు. మనస్సును ఒక చోట నిలబెట్టక్కనక్కర్లేదు. యోగం చేసేందుకు ఒక ఏకాంత ప్రదేశం కావాలని, పవిత్ర ప్రదేశం కావాలని ఇలాంటి దేశ నియమాలు లేవు. బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలని, సంధ్యాచంలో చేయాలని ఇలాంటి కాల నియమాలు లేవు. ప్రాణాయామాలు, ధారణలు, ధ్యానాలు మొదలైన శ్రమలు అసలే లేవు. వివరణ: ఈ శ్లోకం విచిత్రంగా ఉంది. రాజయోగం అని పేరు చెప్పారేగా తప్ప దాని లక్షణం ఏమిటో చెప్పలేదు. దాంట్లో ఏముంటుందో చెప్పలేదు. ఏమి ఉండదో అని మాత్రం కొన్ని చెప్పారు. సామాన్యంగా లోకంలో యోగం అనగానే దృష్టి, లక్ష్యము, చిత్తబంధనము, ప్రాణాయామము, ధారణ, ధ్యానము వంటి ప్రక్రియల్లో
కనీసం ఒకటైనా ఉంటుంది. ఈ రాజయోగంలో ఇవేవీ లేవంటున్నారు. ఏవీ లేకపోతే అది యోగం ఎలా అవుతుంది? యోగమే కాకపోతే రాజయోగం ఎలా అవుతుంది? రాజయోగం అంటే యోగాలో రాజు. ప్రశ్నలతోనే సమాధానం ఉండటం ఇక్కడ విచిత్రం. ఒక్కొక్క ప్రశ్న విచారిద్దాం. 1. దృష్టికి లక్ష్యం లేదంటున్నారు. అంటే ప్రపంచంలో లక్ష్యభూతంగా ఉండదగిన వస్తువుల్లో దేని మీద కూడా దృష్టి నిలపడానికి వీల్లేదు. అన్నీ వదిలేస్తే ఎవరు మిగులుతారు? చూసేవాడే మిగులుతాడు. వాడు మిగలటమే రాజయోగానికి మొదటి లక్షణం. ఇంకా 2. చిత్తానికి బంధం లేదంటున్నారు. బంధం అంటే ఆలోచన. చిత్తం ఆలోచించదగ్గ విషయాలు 10, అవే జ్ఞానేంద్రియ విషయాలు 5, కర్మేంద్రియ విషయాలు 5, ఇక వేరే విషయమేమీ లేదు ప్రపంచంలో. ఇవన్నీ వదిలేస్తే ఏమి జరుగుతుంది? ఎవడు ఆలోచిస్తున్నాడో వాడే మిగులుతాడు. అలా ఆలోచించేవాడే మిగలటమే రాజయోగానికి 2వ లక్షణం. ఇంకా 3. చూచేవాడు ఆలోచించేవాడు నిద్ర లేరు. ఉన్నది ఒక్కడే. వాడు ఎల్లప్పుడూ ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. అందువల్ల వాడికి దేశకాలాలతో పనిలేదు. కనుకనే వాడికి సంబంధించిన యోగానికి కూడా దేశకాలాలతో పనిలేదు. ఇది రాజయోగానికి 3వ లక్షణం. ఇక 4. ఇక వాయు నిరోధకం, ధారణ, ధ్యానము ఇవన్నీ కూడా మనస్సుకు ప్రాణానికి సంబంధించిన వ్యవహారాలు. ఇవేవి ద్రష్టకు సంబంధించిన విషయాలు కావు. కనుక ఇవేవి రాజయోగంలో ఉండవని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. వివరణ కోసం చెప్పారు అంతే. కాగా దృశ్యాలను వదిలిన ద్రష్టను, విషయ మననాలను వదిలిన మంతను, ఆలోచించేవాడిని అందించే యోగమే రాజయోగము అని సారాంశంగా తేలుతుంది. ఈ యోగానికి రాజయోగం అని పేరు పెట్టడం వల్ల, దీనిని ఇంత ఆకర్షకంగా ప్రవేశపెట్టడం వల్ల ఆచార్య స్వామి వారికి దేని మీద అధికమైన ప్రీతి ఉందని మనకు అర్థమవుతుంది. అవతారిక పై వివరణలో చెప్పుకున్న రాజయోగ నిర్వచనాన్ని ఈ క్రింది శ్లోకంలో మరింత విస్తృతంగా మనకు అందిస్తున్నారు. తాత్పర్యం: రాజయోగంలో సుస్థిర స్థితిని సంపాదించిన వారు ప్రపంచంలో దృశ్య పదార్థాలన్నీ పరిధ్యయించి కేవలం దృక్కు స్వరూపులుగా ఉంటారు. వారి పరిస్థితి మెలకువ కాదు, నిద్ర కాదు, బ్రతుకు కాదు, చావు కాదు. ఆ స్థితి విచిత్రం. ఈ శ్లోకంలో కూడా ఆచార్య స్వామివారు రాజయోగాన్ని గురించి ఆనంద పరవశులవుతూ కవితాగానం చేస్తున్నారు. ఆ కవిత్వంలోని ప్రతి పదంలోనూ తత్వశాస్త్రాన్ని నింపి ఉంచుతారు. తత్వశాస్త్రం ప్రకారం ఈ ప్రపంచంలో 2 రకాల వస్తువులే ఉన్నాయి. 1 దృక్కు, 2 దృశ్యం. ద్రష్ట అంటే చూచేవాడు, దృశ్యం అంటే చూడబడేది. ఈ రెంటిని అనుసంధానం చేసే క్రియ పేరు దర్శనం. దృశ్యం సత్యమైతే దాన్ని చూసే దర్శన క్రియ కూడా సత్యమవుతుంది. ద్రష్ట, దర్శనం, దృశ్యం అనే ఈ మూడింటికి త్రిపుటి అని పేరు. దృశ్యము సత్యమైనంతసేపు మాత్రమే ఈ త్రిపుటి ఉంటుంది. ఏదైనా ఒకే కారణం చేత దృశ్యం అసలు లేనే లేదు అని తేలిందనుకోండి, అప్పుడు దానిని దర్శించే దర్శన క్రియ కూడా అసత్యమే అవుతుంది. కానీ దానిని చూచేవాడు ద్రష్ట ఏమవుతాడు? ద్రష్టకు దృశ్యానికి మధ్య ఉన్న ఏకైక సంబంధం దర్శనం. ఇది అసత్యమని ఇప్పుడు తేలిపోయింది. అందుచేత ద్రష్టకు దృశ్యానికి ఉన్న సంబంధం లేనిదైపోతుంది. అందువల్ల ద్రష్టకు ఏ ప్రమాదం వచ్చే సావకాశం లేదు. కాకపోతే దృశ్యం సత్యం అనుకున్నప్పుడు వాడికి ద్రష్ట అనే వ్యవహారం ఏర్పడింది. ఇప్పుడు ఆ వ్యవహారం ఎగిరిపోతుంది. ఈ స్థితిలో వాడికి ఏ వ్యవహారం ఉండదు, ఏ పేరు ఉండదు. అయినా వాడి గురించి అర్థం చేసుకోవడానికి వాడికి మనం ఒక పేరు పెట్టుకోవాలి. పాత పేర్లతో గందరగోళం కాకుండా ఉండటం కోసం వీడికి ఒక కొత్త పేరు పెట్టారు. ఆ పేరే దృక్కు. సంగ్రహంగా చెప్పుకోవాలంటే దృశ్యాలను నశించిపోయిన స్థితిలో ద్రష్ట యొక్క పేరు దృక్ అనగా త్రిపుటి ఉన్నప్పుడు వాడి పేరు ద్రష్ట, లేనప్పుడు వాడి పేరు దృక్కు. వేదాంత పరిభాషలో ఈ స్థితికి అనేక పేర్లు ఉన్నాయి. సులభంగా ఉండేందుకోసం వాటిలో కొన్నింటికి ఒక పట్టిక వివరించుకుందాం. త్రిపుటి ఉన్నప్పుడు పేర్లు, లేనప్పుడు పేర్లు. త్రిపుటి ఉన్నప్పుడు దృశ్యం, ద్రష్ట, దృక్కు. జ్ఞేయం, జ్ఞాత, జ్ఞప్తి. చేత్యం, చేతయిత, చిత్తు. వేద్యం, వేత్త, విత్తు అంటే విత్తి అని కూడా. సంవేద్యం, సంవేత్త, సంవిత్. మననీయం, మంత, మతి. ధ్యేయం, ధ్యాత, దీహి. అనాత్మ, ఆత్మ. జడం, చేతనం. ఇలా పట్టిక పెట్టారు. ఇంతకు అసలు శ్లోకం దగ్గరకు వస్తే, రాజయోగంలోకి ప్రవేశించిన వారు ప్రపంచంలో గల దృశ్య వస్తువులని కూడా అసత్తులే, లేనివే అని నిశ్చయించుకుని కేవలం దృక్కు స్వరూపులుగానే మిగిలి ఉంటారు అని ఆచార్య స్వామివారు ఈ శ్లోకం యొక్క పూర్వభాగంలో చెబుతున్నారు. అయితే జనులందరికీ 4 వేదాంత మొక్కలు తెలుసు. దృశ్య కోటి అంతా అసత్తేనని వారు అంగీకరిస్తూనే ఉన్నారు. కనుక ఇక వారు రాజయోగులైపోయినట్లేనా? అవునో కాదో వారికి వారే తేల్చుకోవడానికి 2 లిట్మస్ టెస్టులు ఉన్నాయని ఈ శ్లోకం యొక్క 2వ శ్లోకంలో ఆచార్య స్వామివారు ఉపదేశిస్తున్నారు. మొదటి పరీక్ష: మనం మెలకువలో ఉన్నామో నిద్రపోతున్నామో తేల్చుకోవాలి. మనకంటే బహిరంగంగా ఉన్న విషయాలను మనం ఇంద్రియాల ద్వారా గ్రహిస్తూ ఉంటే ఆ స్థితి పేరు మెలకువ. ఆ నిర్వచనం వల్ల మెలకువ అనే స్థితిలో విషయాలు, ఇంద్రియాలు, గ్రహించేవాడు అన్నీ ఉంటాయి. అంటే ఈ స్థితిలో త్రిపుటి ఉంటుంది. త్రిపుటి ఉంటే అది దృక్కు స్థితి కాదు. దృక్కు స్థితి కాకపోతే అది రాజయోగం కాదు. కనుక మనం మెలకువలో ఉన్నాం అనే అనుభవం మనకు ఉంటే మనం రాజయోగంలోకి ప్రవేశించలేదని నిశ్చయం. ఇది మొదటి పరీక్షలో మొదటి భాగం. ఇంకేమి, మనకు నిద్ర వస్తే రాజయోగంలోకి ప్రవేశించినట్లేనని భావించవచ్చా? విచారిద్దాం. నిద్ర 2 రకాలు: స్వప్నము, సుషుప్తి. జాగృతిలో కలిగిన అనుభవాల వల్ల కొన్ని సంస్కారాలు, వాసనలు కలుగుతాయి. వాటి వల్ల మనసు ఇంద్రియాలతో నిమిత్తం లేకుండానే
కొన్ని దృశ్య వస్తువులను సృష్టి చేసుకుని తానే దృశ్యంగాను ద్రష్టగాను కూడా వ్యవహరిస్తుంది. ఈ స్థితి పేరు స్వప్నం. ఇక్కడ దృశ్యాలను ఎవరు సృష్టి చేసినా దృశ్యము దర్శనము ద్రష్ట అనే త్రిపుటి యొక్క అనుభవం ఉంది కనుక స్వప్నావస్థ దృజ్ఞాత్మ స్థితి కాదు. అందువల్ల ఇది రాజయోగ స్థితి కాదు. పోనీ సుషుప్తి అవస్థ రాజయోగం అనుకోవచ్చా? ఈ అవస్థలో దృశ్య పదార్థం లేదు, కానీ దర్శనం లేదని చెప్పగలమా? మెలకు వచ్చినాక నాకు అప్పుడు ఏమీ తెలియలేదని మనిషి చెబుతున్నాడు అంటే సుషుప్తి దశలో వాడు తెలియకపోవడాన్ని దర్శిస్తున్నాడు కనుక అక్కడ కూడా త్రిపుటి ఉంది. అందువల్ల అది కూడా రాజయోగం కాదు. కాగా స్వప్నంలో కానీ సుషుప్తిలో కానీ మనం ఉంటే అది రాజయోగం కానేరదు. ఇది మొదటి పరీక్షలో రెండవ భాగం. మనం ఉంటే మెలకువలో ఉంటాం లేదా నిద్రలో ఉంటాం. ఈ రెండింటిలో దేనిలో ఉన్నా సరే అది రాజయోగం కాదని మొదటి పరీక్ష నిర్ణయిస్తుంది. ఇక రెండవ పరీక్షను ఆచార్య స్వామివారు ఉపదేశిస్తున్నారు. ఈ పరీక్షలో మనం జీవించి ఉన్నామా మరణించి ఉన్నామా అని తేల్చుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసుల దేహంతో తాధ్యాత్మ్యం ఈ మొదలైన అనుభవాలు ఉంటే ఆ స్థితి పేరు జీవితం. అవి ఉన్నాయి అంటే త్రిపుటి ఉన్నట్లే కనుక అది రాజయోగం కాదు. స్థూల దేహంతో సంబంధం తెగిపోయే స్థితి పేరు మరణం. ఈ స్థితిలో త్రిపుటి మాట దేవుడెరు కానీ అది ఉపదేశాలకు సాధనకు అర్హమైన స్థితి కాదు కనుక దానిని రాజయోగం అనడానికి వీలు లేదు. ఇది రెండవ పరీక్ష కనుక ఈ రెండు పరీక్షల ద్వారా మనం రాజయోగంలో ఉన్నామా లేదా మనమే తేల్చుకోవచ్చు. ఈ మాటలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ ఈ నిర్వచనం ప్రకారం ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి రాజయోగాన్ని అందుకోవడం సాధ్యమా? ఎవరికీ సాధ్యం కాని ఈ నిర్వచనం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ సందేహాలు తొలగాలంటే ఈ శ్లోకాన్ని మరొక దృష్టితో పరిశీలించాలి. ఈ శ్లోకం యొక్క మొదటి పాదంలో దృశ్యాలన్నింటినీ పరిహరించి వేసిన తర్వాత మిగిలి ఉండే దృజాత్మ స్థితి పేరు రాజయోగము అని చెప్పారు. మనం ఎదురుగుండా ఇన్ని కోట్ల దృశ్య వస్తువులు ఉండగా వీటన్నిటిని వదిలి పారేయమంటే అదెలా సాధ్యమవుతుంది? ఇక్కడ కొంచెం విచారణ చేయాలి. నీ చుట్టూతా కోట్ల దృశ్య వస్తువులు ఉన్నమాట నిజమే, కానీ వాటికి నీకు సంబంధం ఏమిటి? నీ ఇంద్రియాలు ఆయా దృశ్య విషయాలను నీ మనసు దగ్గరకు చేరుస్తున్నాయి. నీ మనసులో ఆయా విషయాలకు సంబంధించిన చిత్తవృత్తులు ఏర్పడుతున్నాయి. నీ మనసు ఆయా విషయాలకు ఎటువంటి ఆకారం ఉందో అటువంటి ఆకారాన్ని పొందుతూ ఉంది. పతంజలి యోగ సూత్రాల్లో ఈ స్థితికి వృత్తి సారూప్యం అని పేరు పెట్టారు. వృత్తి సారూప్య మితరత్ర అని మా సూత్రం. ఈ వృత్తి సారూప్యం వల్ల నీకు దృశ్య పదార్థాలకు సంబంధం ఏర్పడుతుంది. నీకు వృత్తి సారూప్యం సంభవించాలంటే వరుసగా 3 అంకులు ఉండాలి. 1 దృశ్య వస్తువు, 2 ఇంద్రియము, 3 చిత్తవృత్తి. ఈ మూడింటితో ఏర్పడిన గొలుసు తెగకుండా ఉంటే నీకు వృత్తి సారూప్యం వస్తుంది. ఈ గొలుసుని ఎక్కడో అక్కడ తెగకొట్టగలిగితే నీకు వృత్తి సారూప్యం రాదు. ఇది రాకపోతే నీవు దృశ్య విషయాలన్నింటినీ దూరంగా విసిరి పారేసినట్టే లెక్క. ఈ గొలుసుని ఎక్కడ తెగొట్టాలి? సృష్టిలో ఉన్న దృశ్య విషయాలకు తుడిచి పారేయటం మనకు సాధ్యమయ్యే పని కాదు. ఇంద్రియాలను ఎల్లవేళలా మూసిపెట్టడం కూడా సాధ్యం కాదు. కనుక చిత్తవృత్తి అనే 3 అంకెలను పగలగొట్టడం ఒకటే దీనికి మార్గం. ఏదైనా ఒక ఉపాయం చేత చిత్తంలో వృత్తులు కలగకుండా చూసుకోగలిగితే నీకు వృత్తి సారూప్యం సంభవించదు. వృత్తి సారూప్యం లేకపోతే ఆ జీవి ఏ స్థితిలో ఉంటాడు? ఈ విషయాన్ని 13వ శ్లోక వివరణలో ప్రస్తావించుకున్నాం. దృశ్య వృత్తులేవి ఉండవు కనుక ఆ మనస్సు ఆత్మ యొక్క స్వరూపాన్ని పొందుతుంది. తదా దృష్టు స్వరూపేవా స్థానం అని ఇక్కడ చెప్పుకున్నాం. దీనికే మరో పేరు దృజ్యాత్మ స్థితి. కనుక తెలియదేమంటే చిత్తంలో విషయవృత్తులు లేకుండా చేసుకోవాలి. అప్పుడు దృశ్య పదార్థాలన్నిటినీ కూడా వదిలివేసినట్లవుతుంది. అప్పుడు జీవికి దృజ్ఞాత్మ స్థితి లభిస్తుంది. ఈ స్థితి పేరే రాజయోగం. ఈ స్థితిలో ప్రవేశించిన రాజయోగికి మళ్ళీ దానిలోంచి క్రిందికి జారిపోవాలంటే ఏం జరగాలి? వాడికి చిత్తవృత్తులు ఏర్పడాలి. అనగా అతడి మనసు దృశ్య వస్తువుల యొక్క ఆకారాన్ని పొందాలి. దానివల్ల తాను దృజ్ఞాత్మ స్వరూపుణ్ణి అనే సత్యాన్ని మరిచిపోవాలి. విస్మృతి కలగాలి. అలా విస్మృతి కలిగి వృత్తి సారూప్యం ఏర్పడితే అది జాగృత అవస్థ అయినా అవుతుంది, లేక నిద్రావస్థ అయినా అవుతుంది. కనుక ఎవరైతే రాజయోగంలో స్థిరంగా ఉంటారో వారి జాగృత అవస్థ కావడానికి వీల్లేదు, నిద్రావస్థ కావడానికి వీల్లేదు. ఇక రాజయోగ స్థితిలో ఉన్నప్పుడు ఆ యోగికి ఉచ్ఛ్వాస నిస్వాది ప్రాణవృత్తులతో సంబంధం ఉండదు కనుక అది జీవస్థితి అని చెప్పడానికి వీల్లేదు. కానీ ఆ యోగికి స్థూల దేహము, ఇంద్రియాలు మొదలైనవన్నీ చెడిపోకుండా అలాగే ఉంటాయి కనుక అది మరణావస్థ అని కూడా అనటానికి వీలులేదు. ఈ విధంగా లోపల చిత్తవృత్తులను నిరోధించడం అనే చిన్న ప్రక్రియ చేస్తే మెలకువ నిద్ర కానీ జీవితము మరణము కానీ రాజయోగ స్థితి సుసాధ్యమేనని మనకు యుక్తి బలం వల్ల అర్థమవుతుంది. కనుక ఆయా స్థితిని సాధకుడు తప్పక సాధించాలని ఆచార్య స్వామివారు మనకు ఆదరపూర్వకంగా ఉపదేశిస్తున్నారు. అవతారిక లోపల చిత్తవృత్తులను నిరోధించడం అనే చిన్న ప్రక్రియ చేస్తే రాజయోగం అందుతుందని ఈ పై శ్లోకంలో చెప్పారు. ఈ చిన్న ప్రక్రియను సాధించడానికి వివిధ యోగాలలో వివిధ ఉపాయాలను చెప్పారు. ఇప్పుడు ఆచార్య స్వామివారు రాజయోగానికి అనుకూలమైన మంచి ఉపాయాన్ని ఇక్కడ ఉపదేశిస్తున్నారు. 16వ శ్లోకం తాత్పర్యం. శరీరేంద్రియాదుల మీద నేను అనే అభిమానాన్ని, ఇల్లు ఆస్తులు మొదలైన వాటి మీద నాది అనే అభిమానాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి.
అభిమానం అంటే భ్రాంతి. అలా వదిలితే రాజయోగం అందుకుంటుంది. దానిని చిరకాలం సాధన చేసి దానిలో స్థిరత్వాన్ని సంపాదించాలి. అలా సంపాదిస్తే ఆ యోగి ద్రష్ట కాడు, దృశ్యము కాడు, కేవలం సంవిత్తు ఒక్కటే మిగిలి ఉంటుంది. అదే విజృంభిస్తుంది. వివరణ: ఈ శ్లోకంలో సంవిత్ అనే పదం వచ్చింది. 15వ శ్లోక వివరణలో దృక్కు, దృశ్యం అనే పదాలను వివరించే సందర్భంలో ఒక పట్టుకుని చెప్పుకున్నాం. దానిని ఒకసారి చూడండి. అక్కడ సంవేద్యం, సంవేత్త, సంవిత్ అనే పదాలు ఉన్నాయి. వాటిలో దృక్కు, సంవిత్ మొదలైనవి ఒకే జాతిలో ఉన్నాయి. వాటి అర్థం ఒక్కటే. దృజ్ఞాత్ర స్థితి అన్నా, కేవలం సంవిత్ అన్నా ఒకటే. అయితే ఈ శ్లోకంలో చెబుతున్న విశేషం ఏమంటే, ఈ స్థితిలో యోగికి దృష్టత్వము, దృశ్యత్వము రెండూ కూడా పట్టవని చెబుతున్నారు. దృజ్ఞాత్మ స్థితిలో అతడి దృష్టత్వం ఉండదని చెప్పాలి. ఉండదనే విషయాన్ని 15వ శ్లోక వివరణలోనే మనం చెప్పుకున్నాం. అక్కడ చెప్పిన పద్ధతిలో దృశ్యం వాడికంటే పూర్తిగా భిన్నమైన వస్తువు అన్నట్లు చెప్పుకున్నాం. ఆ సందర్భానికి అంతవరకు చాలు కనుక అలా చెప్పుకున్నాం. కానీ పరమసత్యం ఏమంటే, నేను ఆ దృశ్యాన్ని చేస్తున్నానని నువ్వు భావించే సమయంలో కూడా నీలో ఉన్న ఆత్మ పదార్థాన్ని నువ్వు దృశ్యరూపంగా భ్రాంతి చెంది దర్శిస్తున్నావు. కనుక మామూలు స్థితిలో అనగా రాజయోగం లేని స్థితిలో ద్రష్టగాను నువ్వే ఉన్నావు, దృశ్యంగాను నువ్వే ఉన్నావు. అనగా ఆ స్థితిలో నీవు దృష్టత్వము ఉన్నది, దృశ్యత్వము ఉన్నది. ద్రష్టలోనూ దృశ్యంలోనూ కూడా అనుగతంగా కామన్గా ఉన్న దాని పేరు దృక్కు. అదే నీ యొక్క అసలు స్వరూపం. ఈ స్వరూపాన్ని మరిచిపోయినప్పుడు నీవే ద్రష్టవు, దృశ్యానివి అవుతున్నావు. రాజయోగ స్థితిని పొంది నీ దృగ్మయ స్వరూపాన్ని నీవు తెలుసుకున్నప్పుడు నీ మీద నీవు ఆరోపించుకున్న దృష్టత్వము, దృశ్యత్వము ఒకేసారి మిగిలిపోతాయి. అనుగతంగా ఉన్న దృక్స్వరూపం ఒకటే మిగులుతుంది. దాని పేరే సంవిత్ స్వరూపం లేక సమన్వయ స్థితి. ఇదే సాధనటికి చిట్టచివరి గమ్యం. 5వది మనోన్మని యోగము. అవతారిక: హఠయోగంలో బంధత్రయోగమని, కేవల కుంభక యోగమని రకాలు ఉన్నట్లే రాజయోగంలో కూడా అవాంతర భేదాలు రకాలు ఉన్నాయి. వాటిలో మనోన్మని, ఉన్మని, అమనస్కత, యోగ నిద్ర అనే 4 రకాలను ఇక ముందు ఉపదేశించబోతున్నారు. వాటిలో ముందుగా మనోన్మని విద్యను తాత్పర్యము. ఇది 17వ శ్లోకానికి. పైన చెప్పిన రాజయోగాన్ని బాగా అభ్యాసం చేసినట్లయితే క్రమంగా ఆ యోగి నేత్రాలకు రెప్పపాట్లు లేకుండా పోతాయి. అతని ప్రాణవాయువు రేచక పూరకాలు లేకుండా పోతాయి. అతని మనసుకు సంకల్ప వికల్పాలు లేకుండా పోతాయి. అలాంటి స్థితి పేరు మనోన్మని. అది నాకు లభించుకాక. వివరణ: 14, 15, 16 శ్లోకాలలో రాజయోగ విద్యను వర్ణించారు. వాటిలో ఎక్కడా ప్రాణాయామ ప్రసక్తి లేదు. కళ్ళు మూసుకుని ధ్యానం చేయమని కూడా లేదు. పైగా దృష్టి లక్ష్యం లేదని ప్రత్యేకంగా చెప్పారు. అయితే ఈ రాజయోగం స్థిరపడితే కళ్ళచూపులు అప్రయత్నంగా నిలిచిపోతాయి. ఎందుకంటే మనసు వృత్తి శూన్యం అవుతుంది కనుక. రెప్పపాట్లు అప్రయత్నంగా ఆగిపోతాయి. అతని కళ్ళు తెరుచుకుని ఉంటే అలాగే తెరుచుకుని ఉంటాయి, మూసుకుని ఉంటే అలాగే మూసుకుని ఉంటాయి. మనసులో వృత్తి లేకపోవడం వల్ల ప్రాణంలో కూడా వృత్తి ఆగిపోతుంది. అందువల్ల అతని కుంభకం అప్రయత్నంగా సిద్ధిస్తుంది. ఇతర యోగ ప్రక్రియలో ప్రాణవాయువును నియంత్రించడం ద్వారా చిత్తవృత్తి నిరోధం జరుగుతూ ఉంటుంది. ఈ రాజయోగ ప్రక్రియలో సూటిగా మనోబలంతోనే చిత్తవృత్తి విరోధం సాధించబడుతుంది. చిత్తవృత్తి నిరోధం జరిగేసరికి ఆ యోగి కోరకపోయినప్పటికీ ప్రాణవృత్తి నిరోధం అప్రయత్నంగా జరిగి కేవల కుంభక స్థితి సిద్ధిస్తుంది. ఇటు దశలో మనసులో సంకల్పం వికల్పాలు ఉండవని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 9వ శ్లోకంలో కేవల కుంభకాన్ని గురించి చెబుతూ శ్వాస ప్రచారం, చిత్త ప్రచారం రెండూ ఆగిపోతే ఆ స్థితి పేరు కేవల కుంభకమని చెప్పారు. ఇక్కడ 17వ శ్లోకంలో కూడా అటువంటి పరిస్థితిని చెప్తున్నారు. కానీ ఇక్కడ దీనిని మనోన్మని పేరు పెట్టారు. ఈ రెంటికి భేదం ఏమంటే, 9వ శ్లోకంలో చెప్పిన విధానంలో శ్వాస చిత్తాల స్తంభనం కుంభకాభ్యాసం ద్వారా లభిస్తుంది. అందువల్ల దాని పేరు కేవల కుంభకం. 17వ శ్లోకంలో చెబుతున్నది ప్రాణస్తంభనం ద్వారా, చిత్తస్తంభనం కాదు. మనసుతోనే నిరోధించడాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఈ నిరోధం చిత్తాన్ని బంధించడం ద్వారా జరగదు, దృశ్య మాధ్యమం ద్వారా జరుగుతుంది. అంటే చిత్తానికి ఎదురుగా ఉన్న దృశ్య పదార్థాలు అసత్తులు లేనివి అనే జ్ఞానాన్ని చిత్తానికి కల్పించడం ద్వారా జరుగుతుంది. అందువల్ల ఈ స్థితికి మనః ప్లస్ ఉత్తు ప్లస్ మని, మనోన్మని పేరు పెట్టారు. అంటే మనస్సును పైకి ఉద్ధరించే విద్య అని అర్థం. ఆచార్య స్వామివారి ఈ మనోన్మని విద్య నాకు లభించుకాగా అంటున్నారు. అలా అనటం వల్ల రాజయోగ విద్యలలో మనోన్మని విద్య ప్రశస్తమైనదని మనకు బోధిస్తున్నారు. అవతారిక: దృశ్యాలను వదిలిపెట్టడం, అహంకార మమకారాలను విసర్జించడం రాజయోగానికి మార్గాలని 15, 16 శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు మనోన్మని విద్యకు కావలసిన విశేష సాధన మార్గాన్ని ప్రత్యేకంగా ఉపదేశిస్తున్నారు. ఇది 18వ శ్లోకం. తత్వశాస్త్ర జ్ఞానం బాగా సంపాదించాక ఆ యోగి తన చిత్తాన్ని, ఇంద్రియాలను కూడా నిగ్రహించి ఆ తత్వం మీదనే అవి లగ్నమయ్యేటట్లుగా కృషి చేయాలి. అలా చాలా కాలం చేయగా శ్వాస గమనం దానంతట అదే ఆగిపోతుంది. మనోగమనం కూడా ఆగిపోయి ఆ యోగి యొక్క శరీరం గాలి లేని చోట దీపంలాగా నిశ్చలమైపోతుంది. అది అలా జరిగితే ఆ యోగి యొక్క మనసు మనోన్మని విద్యలో మునిగినది అవుతుంది. వివరణ: రాజయోగంలో చిత్తబంధనం లేదని చెప్పారు. మనోన్మని విద్యలో మాత్రం దృశ్య వస్తువుల మీద చిత్తబంధం లేకపోయినప్పటికీ స్వాత్మతత్వం మీద చిత్తబంధం ఉంటుంది. ఇదే చిత్త నిగ్రహం. దీన్ని చాలా కాలం సాధన చేస్తే శ్వాస నిరోధం దానంతటదే జరుగుతుంది. చిత్త నిగ్రహము, శ్వాస నిగ్రహము రెండూ జరిగేసరికి
శరీరం బొమ్మలాగా నిశ్చలమైపోతుంది. ఇదే మనోన్మని విద్యను సాధించే ప్రక్రియ. ఈ శ్లోకంలో యోగి అనటానికి శమీంద్ర అనే పదం వాడారు. శమీంద్రుడు అంటే అంతరింద్రియ నిగ్రహం కలవాడిలో శ్రేష్ఠుడు. శ్లోకం మొదటి పాదంలో చిత్తేంద్రియానం చిరనిగ్రహణ అంటూ ఇంద్ర నిగ్రహం సంగతి చెప్పారు. అలా చెప్పి కూడా మళ్ళీ శమీంద్ర పద ప్రయోగం చేశారు. ఈ పునరుక్తి వల్ల మనోన్మని విద్య సాధనకు అంతరింద్రియ నిగ్రహం చాలా ముఖ్యమని నొక్కి చెబుతున్నారు. ఉన్మని విద్య ఆరోది అవతారిక. మనోన్మని విద్య యొక్క సూక్ష్మతర రూపమే ఉన్మని విద్య. దానిని ఇక ఉపదేశిస్తున్నారు. తాత్పర్యం: ఓ విద్వాంసుడా, ఉన్మని అవస్థను అందుకోవడానికి మేము నీకు ఒక ఉపాయం చెప్తున్నాం. నువ్వు ఈ ప్రపంచాన్ని పట్టించుకోకు. మనస్సును కొంచెం జాగ్రత్త పెట్టుకుని మనస్సులో కలిగే సంకల్పాలను నిర్మూలన చేయి. ఇదే ఉపాయం. ఈ శ్లోకంలో ఆచార్య స్వామివారు శ్రోతను విద్వాంసుడాన్ని సంబోధిస్తున్నారు. దానివల్ల విశేష జ్ఞాన సంపత్తి కలిగిన వాడు మాత్రమే ఈ విద్యను అందుకోవడానికి తగినవాడని తెలుస్తుంది. ఇక ఉపాయం చెప్తూ ప్రపంచాన్ని పట్టించుకోబోకు, ఉదాసీనంగా ఉండన్నారు. ఎదురుకుండా ఉండి సుఖదుఖాలు కలిగిస్తుంటే ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉండటం ఎలా కుదురుతుంది? ఒక గారడీవాడు వచ్చి బండరాతి మీద విత్తనాలు చల్లి చూస్తుండగానే మామిడి చెట్టును మొలిగించి కాయలు కాయించి పండ్లు పండించి ముక్కలను పంచిపెడుతూ ఉంటాడు. ఆ మామిడి ముక్కలు అందుకోవడానికి పిల్లలంతా ఎగబడుతూ ఉంటారు. పక్కనున్న పెద్దవాడు అదంతా చూస్తూ ఉన్న మామిడి చెట్టును కానీ పళ్ళను కానీ మొక్కలను కానీ పట్టించుకోడు, ఉదాసీనంగా ఉంటాడు. ఇందువల్ల ఆ పెద్దవాడికి ఇదంతా ఉత్తమ ఆయన తెలుస్తూ ఇదంతా లేనిదే అని తెలుసు, అందుకే పట్టించుకోడు. అలాగే ఈ కనిపించే దృశ్యం ప్రపంచమంతా మాయేనని అసత్యేనని తెలుసుకున్న విద్వాంసుడు దీన్ని పట్టించుకోకపోవడం అంటే ఏమిటి? కళ్ళు మూసుకోవడం పట్టించుకోకపోవడం కాదు. పెద్ద మనిషి గారడీవాడి మామిడి చెట్టును చూడంగానే కళ్ళు మూసుకోడు, దానిని చూస్తూనే ఉంటాడు. కానీ పళ్ళ కోసం ఆశపడడు. ఆ చెట్టు వెళ్ళి తన ఇంటి గోడలను పడగొడతాయేమోనని భయపడడు. అలాగే ఈ ప్రపంచం మిథ్యను తెలిసినవాడు దీనిలో గల వస్తువుల మీద రాగద్వేషాలను ఉంచుకోడు. ఇదే పట్టించుకోకపోవడం. ఉన్మని అవస్థ లభించిన వాడికి ఇదే అసలైన ఉపాయం. కానీ ఈ స్థితి అనగా పట్టించుకోకుండా ఉండే స్థితి సూటిగా అందడం కష్టం. అందువల్ల దానికి మరొక ఉపాయాలను ఉపదేశిస్తున్నారు. మనసును ఏకాగ్రం చేసుకో అని. దేని మీద ఏకాగ్రం చేసుకోవాలి? ఏదో ఒక దాని మీద చేస్తే అది చిత్తబంధమే అవుతుంది. రాజయోగానికి అది పనికిరాదు. కనుక ఇక్కడ మనసులో పెట్టే సంకల్పాలను తొలగించడం మీద మాత్రమే ఏకాగ్రత పెట్టాలి. సంకల్పం అంటే ఏమిటి? మామూలుగా సంకల్పం కన్నా చిత్తవృత్తి అన్నా ఒకటే అనుకుంటూ ఉంటారు. కొంచెం తేడా ఉంది. ప్రపంచంలో కనిపించే వస్తువుల్లో కొన్ని తనకు పనికి వస్తాయనే అభిప్రాయం ఉంటుంది. ఈ అభిప్రాయం వల్ల వాటి మీద కోరిక కలుగుతుంది. ఈ కోరిక వల్ల చిత్తంలో వృత్తి ఏర్పడుతుంది. ఇప్పుడు వెనక్కి ఆలోచించండి. చిత్తవృత్తికి కారణం రాగం. దానికి కారణం ఫలానా వస్తువు నాకు అనుకూలం అనుకోవటం. ఈ దృశ్య వస్తువు నిజంగా సత్యమైతే అది నీకు అనుకూలమైతే కావచ్చునేమో, కానీ అది సత్యమే కాదు. కనుక అసత్యమైన దాని యందు అసత్యమనే బుద్ధి కలగటమే చిత్తవృత్తికి మూల కారణం. ఈ మూల కారణం పేరే సంకల్పం. ఉన్మని విద్యను అందుకోగలిసిన యోగి తన చిత్తవృత్తికి మూల కారణమైన సంకల్పాన్ని అనగా అసత్యమైన దానిని సత్యంగా భావించడాన్ని తొలగించుకోవాలి. దీన్ని సాధిస్తే మొదట చెప్పిన ఉపాయం అనగా ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉండటం తేలికగా ఉంటుంది. అందితే ఉన్మనీ స్థితి లభిస్తుంది. 20వ శ్లోకానికి తాత్పర్యం: సంకల్పాలు పరంపరగా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. యోగి జాగరూకుడై ఏకాగ్రుడై ఎల్లప్పుడూ వాటిని ఒకదాని వెంట మరొకటి నరికి పారేస్తూనే ఉండాలి. చిత్తానికి అభ్యాసం చేయిస్తే అలా చేయగా ఆ చిత్తానికి గల ఆధారమే మెల్లిమెల్లిగా నశించిపోయి చివరికి చిత్తమే శమించిపోతుంది. వివరణ: వృత్తి అంటే జీవనాధారము. చిత్తవృత్తి అంటే చిత్తానికి జీవనాధారం. దాని పేరే ఆలోచన. అది ఉంటేనే చిత్తం బ్రతికి ఉంటుంది. అందుకే దాని చిత్తవృత్తి అని పేరు. చిత్తవృత్తికి ఆధారం సంకల్పం. ఉన్మనీ యోగి ఆ సంకల్పానికి నిప్పు పెడుతున్నాడు. కట్టెకు చివర నిప్పు పెడితే మొదట ఆ చివరి భాగం కాలుతుంది. కానీ అక్కడితో ఆగదు. క్రమంగా ఆ కట్టె అంతా నిప్పు అంటుకుని కాలిపోతుంది. కట్టె పూర్తిగా కాలిపోయినాక ఆ నిప్పు కూడా చల్లారిపోతుంది. అలాగే ఉన్మనీ యోగి తన మనోబలంతో తన మనస్సునకు మూలమైన సంకల్పాలను నిప్పు పెట్టగా ఆ సంకల్పము, చిత్తవృత్తి, చిత్తము ఒకదాని వెంట ఒకటి కాలిపోతాయి. చివరికి ఏ మనోబలాన్ని ఆధారం చేసుకుని ఈ దహనక్రియ ప్రారంభించాడో ఆ మనసు కూడా శమించిపోతుంది. దీనిని పేరే చిత్త శాంతి. ఉన్మనీ విద్యకు ఇదే ఫలం. ఇంకా 7th అమనస్క యోగము అవతారిక. మనోన్మని, ఉన్మని, అమనస్క ఈ 3 విద్యలు చాలా సన్నిహితమైనవి. ఒకదానికే మరొక దానికి ఉన్న భేదం చాలా స్వల్పం. కొన్ని సందర్భాలలో ఈ మూడింటిని పర్యాయ పదాలుగా కూడా వాడుతూ ఉంటారు. ఆచార్య స్వామి వారి గ్రంథంలో 3 విద్యలను వేరువేరు విద్యలుగానే బోధిస్తున్నారు. అయినా వీటిలో చివరిదైన అమనస్క విద్య జ్ఞానం సాధన వల్ల సహజ పరిణామంగా సిద్ధించవలసిన విద్య కావటం వల్ల దానికి ప్రత్యేక సాధనోపాయాలను చెప్పడం లేదు. ఆ విద్య ఒకరిలో అందుకుంటే దానిని మనం గుర్తుపెట్టే ఉపాయాన్ని మాత్రమే చెప్పుతున్నారు. రాబోయే 3 శ్లోకాలలో ఈ స్థితిని వర్ణిస్తూ అలా వర్ణించడంలోనే దాన్ని అందుకోవడానికి ఉపాయాలను పరోక్షంగా ఉపదేశిస్తున్నారు. 21వ శ్లోకానికి తాత్పర్యం: ఉచ్ఛ్వాస నిశ్వాసులు తగ్గిపోవటం వంటి శరీరం మాత్రం నిటారుగా నిలబడి ఉండటాన్ని బట్టి, కళ్ళలో అరమోడ్పు చూపులు కుదరటం బట్టి ఆయా మునిపొంగవులలో అమనస్క బుద్ర మొలుకుతుందని గుర్తిస్తూ ఉంటాము. ఈ శ్లోకంలో ప్రతి పదము ఎంతో అందంగా ఉంది. అమనస్క విద్య అని
అమనస్క స్థితి అని అనకుండా అమనస్క ముద్ర అని అంటున్నారు. ముద్ర అంటే శరీరం యొక్క ఆకార విశేషం. అమనస్క స్థితిని పొందిన వారి యొక్క ముద్ర పేరు అమనస్క ముద్ర. అది మొలకెత్తుతూ ఉందని పై చిహ్నాలను బట్టి తెలుస్తుంది. మొలకెత్తినాక అది ఏ స్థితికి పోయిందో గుర్తించడం మన వల్ల అయ్యే పని కాదన్నమాట. ఆ చిహ్నాలు 3: నిశ్వాస లోపము అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గిపోవటం, చివరికి ఆగిపోవటం. రెండోది నిభృత శరీరం అనగా వెన్ను బిగదీసుకు నిశ్చలంగా ప్రశాంతంగా కూర్చోవడం. దీన్నే సమకాయ శిరోగ్రావ స్థితి అంటారు. వెన్ను, మెడ, తల ఒకే నిలుపు గీతలో ఉండటం. 3 అర్ధ నిమీలిత నేత్రాలు అనగా సహజసిద్ధంగా కన్నులు సగం సగం మూసుకుపోవటం. ఇదే మన సిద్ధ విద్య. ఈ 3 ఏ మత్తువుల్లో కలిగి అదే అమనస్క యోగం కాదు. మునిపొంగవానం. ముని అంటే మౌన సాధన చేసినవాడు. మౌనం అంటే సర్వేంద్రియ మౌనం. ఏ ఇంద్రియము కూడా దాని విషయం మీద ఎగబ్రాగకుండా ఉండటమే మౌనం. దాన్ని సాధించినవాడు ముని. అలాంటి వాడికి ఈ పై చిహ్నాలు 3 వస్తే వాడు అమనస్క యోగంలోకి ప్రవేశించినట్టు లెక్క. అవతారిక. వెనుకటి శ్లోకంలో అమనస్క యోగానికి ముందు షరతు మౌనం అని చెప్పారు. ఇక పై శ్లోకంలో యమం కూడా అటువంటిదని ఉపదేశిస్తున్నారు. 22వ శ్లోకానికి తాత్పర్యం. యమీంద్రులైన వారికి సహసిద్ధంగా అమనస్క యోగం అందితే వారి అహంకార మమకారాలు కూలిపోతాయి. అప్పుడు వారికి ఒక విశేషమైన భావం లభిస్తుంది. ఆ భావంలో ప్రాణవాయు వృత్తులు ఉండవు. ఆ భావం మనసును దాటిపోతుంది. ఆ భావం ఆకాశాలంగా మిగిలి ఉంటుంది. వివరణ. 21వ శ్లోకం అవతారికలో అమనస్క విద్య దానంతటది సహజంగా సిద్ధించవలసిన విద్య అని చెప్పారు. ఈ శ్లోకంలో ఆ విషయాన్ని ధృవపరుస్తున్నారు. విద్య సహజంగా అందుకోవడం అంటే చెట్టు మీద కాయ దానంతటిగా పండినట్లుగా అభ్యాసవశాన విద్య దానంతటదిగా పండు దశకు చేరుకోవడం. ఎవరికి ఈ విద్య పరిణామం చెందాలి? దీనికి సమాధానంగా ఆచార్య స్వామివారు యమీంద్ర అనే పదం వాడారు. ఈ యమములను సాధించినవాడు యమి. యమములు 5. ఇది పతంజలి యోగశాస్త్రాల 2వ పాదంలో 30వ స్తోత్రం. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనే 5 కలిపి యమములు అని పేరు. అహింస అంటే ఇతరులను మనోవాక్కాయముల ద్వారా హింసించకుండా ఉండటం. సత్యం అంటే మనసులోని విషయాన్ని మార్పు లేకుండా చెప్పడం. స్థేయం అంటే దొంగతనము. ఇతర వస్తువుల మీద అభిలాషలు కలిగితే అది మానసికమైన దొంగతనమే అవుతుందని మనం గ్రహించాలి. కనుక అస్థేయం అంటే ఇతరుల వస్తువుల మీద ఆసక్తి లేకుండా పోవటం. బ్రహ్మచర్యం అంటే స్త్రీని భోగ్య వస్తువుగా స్మరించకపోవడం. స్త్రీకి దూరంగా ఉన్నంత మాత్రం చేత బ్రహ్మచర్యం కానేరదు. అలాగే స్త్రీకి దగ్గరగా ఉన్నందువల్ల కూడా బ్రహ్మచర్యం భగ్నం కాకపోవచ్చు. తల్లి ఒడిలో ఉన్న పసివాడికి బ్రహ్మచర్య భంగం ఉంటుందా? స్త్రీని భోగ్య వస్తువుగా భావన చేసిన వాడికి మాత్రమే బ్రహ్మచర్యానికి భంగం ఏర్పడుతుంది. వాడు ఆ స్త్రీకి మైళ్ళ దూరంలో ఉన్నా సరే ఆ భావనలో భోగ ప్రసక్తి వస్తే బ్రహ్మచర్యానికి భంగం ఏర్పడుతుంది. అపరిగ్రహం అంటే ఈ రోజుకు ప్రాణం నిలపడానికి కావలసిన దానికంటే మించి ఏ వస్తువును కూడబెట్టకపోవడం. ఈ 5 యోగ సాధనాలుగా సాధించే వాడి పేరు యమి. దానిలో పరాకాష్ఠం చేరిన వాడి పేరు యమీంద్రుడు. అట్టి వాడికి సహజ పరిణామంగా ఈ అమనస్క యోగం సిద్ధిస్తుంది. ఈ సాధనకు సహకరించే ఉపాయం ఒకటి ఉంది. అదే అహంకార మమకారాన్ని శిథిలం చేసుకోవడం. రాజయోగ ప్రకరణలో ఈ విషయం చెబుతున్నారు కనుక తత్వజ్ఞానం ద్వారా అహంకార మమకారాన్ని తగ్గించుకుంటూ వస్తే యమ సాధనకు ఇది తోడే అమనస్క స్థితి అందుకుంటుందని ఆచార్య స్వామివారు సూచిస్తున్నారని మనం గ్రహించాలి. ఈ స్థితి యొక్క ప్రారంభ దశలో ఉండే చిహ్నాలను 21వ శ్లోకంలో చెప్పారు. వాటిని బయటవారు గుర్తించవచ్చు. ఇక ఆ స్థితి బాగా ముదిరితే ఆ యోగి లోపల కలిగే దివ్య లక్షణాలను 22వ శ్లోకం యొక్క ఉత్తరార్ధంలో చెబుతున్నారు. ఈ స్థితిలో ఆ యోగికి బయట ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోవటం మాత్రమే కాదు, లోపల నాడుల్లో ఉండే ప్రాణ వృత్తి కూడా ఆగిపోతుంది. అతని చిత్తంలో వృత్తులు, వారికి మూలమైన సంకల్పాలు కూడా పోతాయి. కనుక అతని స్థితి మనసును దాటిపోతుంది. అప్పటి అతని స్థితి ఆకాశంలాగా ఉన్నదని లేదని చెప్పేందుకు వీలు లేకుండా ఉంటుంది. ఆ యోగి ఆకాశంలాగానే అంతటా వ్యాపించి ఉంటూ కూడా దేనిని అంటుకోకుండా ఉంటాడు. అవతారిక. ఇక అమనస్క విద్య యొక్క చర్మ స్వరూపాన్ని ఉపదేశిస్తున్నారు. ఇది 23వ శ్లోకం. సహజమైన అమనస్క స్థితి లభిస్తే ఇంద్రియాలన్నీ మరలిపోతాయి. పరమాత్మ సంయోగం తరలి వస్తుంది. కేవలం సంవిత్తే దాని స్వరూపం. అలాంటి సహజామనస్క స్థితి నాకు ఎప్పుడు దక్కుతుందో కదా. వివరణ. 21వ శ్లోకంలో అమనస్క విద్యను ప్రవేశపెడుతూ ఆ విద్య మునిపొంగవులకు మాత్రమే లభిస్తుందని చెప్పారు. మునిపొంగవులు అంటే సర్వేంద్రియ మౌనాన్ని సాధించిన వారని అక్కడ చెప్పారు. ఇక్కడ 23వ శ్లోకంలో మొదటి పాదంలో నివర్తయంతిం నిఖిలేంద్రియాని అంటూ ఆ విషయాన్నే మరోసారి విస్పష్టం చేశారు. ఇంద్రియాలు మరలిపోతే పరమాత్మ సంయోగం ఏర్పడుతుంది. ఇలా చెప్పేటప్పటికి పరమాత్మ వేరు, నేను వేరు, ఆ విద్య వల్ల మా ఇద్దరికి సంయోగం ఏర్పడుతుందనే భావం కలగవచ్చు. దాన్ని నివారించడానికి సంవిన్మయం అంటున్నారు. పరమాత్మ యోగం కంటే కేవల సంవిన్య స్థితి, ఆ స్థితిని గూర్చి 16వ శ్లోకం యొక్క వివరణలో విపులంగా చెప్పుకుని ఉన్నాం. ఇట్టి స్థితి నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అని ఆచార్య స్వామివారి స్వయంగా అంటున్నారు. రాబోయే 26వ శ్లోకంలో ఇంతకన్నా పరిస్థితే మనకు లభించినట్టు ఆచార్య స్వామివారు పరోక్షంగా సూచన చేయబోతున్నారు. కనుక ఇక్కడ వాక్యాన్ని ప్రాశస్త్యపరంగా అర్థం చెప్పుకోవాలంటే సహజ మనస్క స్థితి చాలా ప్రశస్తమైనదని, దీనికోసం పెద్ద విద్వాంసులు కూడా కృషి చేయాలని చెప్పుకోవడం కోసం ఈ స్థితి నాకు ఎప్పుడు లభిస్తుందో కదా అని ఆచార్య స్వామివారు అంటున్నారు. 8వ ఇంకా యోగ నిద్ర. అవతారిక. రాజయోగంలో ఇంచుమించు సమాన స్థాయిలో ఉన్న 3 విద్యలను ఇప్పటికీ ఉపదేశించారు. ఇక రాజయోగంలోని ఇంతకన్నా ప్రశస్తమైన మరొక విద్యను ఇప్పుడు ఉపదేశిస్తున్నారు. తాత్పర్యం.
24వ శ్లోకం తాత్పర్యం. జీవాత్మ యొక్క తత్వాన్ని గురించి బాగా లోతుగా విమర్శ చేయగా యోగికి తన మనసులో ఉన్న పూర్వ వాసనలన్నీ దూరంగా పారిపోతాయి. అప్పుడు అతనికి ప్రపంచాన్ని గురించిన ఆలోచన ఏమాత్రం ఉండదు. కానీ ఆ స్థితిలో జడత్వం కూడా ఉండదు. ఇదే యోగనిద్ర. వివరణ. ప్రత్యక్ అనే పదాన్ని ఈ శ్లోకంలో వినియోగించారు. దీనికి రెండు అర్థాలు. ప్రతికోశం అంచతీతి ప్రత్యక్ అంటే పంచకోశాల్లో ప్రతి కోశానికి ఇంకా లోపలగా ఉండేది ప్రత్యక్. ఇదే ప్రత్యేగాత్మ అనగా జీవాత్మ. ప్రతివాడు నేను అని పిలుచుకునే ఆత్మ. ఈ ప్రత్యేగాత్మ ఎవరు అని లోతుగా విచారణ చేయగా చివరికి ఏమని తెలుతుందంటే జీవాత్మ అనుకునే వీడే ప్రత్యక్ అని తేలుతుంది. ఇక్కడ ప్రత్యక్ అంటే ప్రాతిక్యులైన అంచతీతి ప్రత్యక్, పంచకోశాలకు అంటకుండా విభిన్నంగా ఉండేవాడని అర్థం. వీడే పరమాత్మ. ఆ ప్రత్యక్కే ఈ జీవాత్మే ఈ పరమాత్మని తేలుతుంది. ఈ జ్ఞానం కలగకుండా ఇంతకాలం అడ్డం పడ్డవి ఏవి అని విచారిస్తే అవే పూర్వ సంస్కారాలు లేక పూర్వవాసనలు, ప్రాచీన గంధేంశు అని తేలుతుంది. ఇప్పుడు జీవాత్మ పరమాత్మలు ఒకటే అని జ్ఞానం కలిగింది కనుక ఇంతకాలము అడ్డుపడిన పూర్వ సంస్కారాలు అప్రయత్నంగా పటాపంచలైపోతాయి. దీనినే వాసనాక్షేమం అంటారు. ఇంతకుముందు చెప్పిన ఉన్మని అనుమనస్క విద్యల్లోనూ లయయోగ కుంభకయోగ విద్యల్లో కూడా మనోనాశాన్ని వివిధ రీతుల్లో ప్రస్తావించి ఉన్నారు. ఇప్పుడు ఈ యోగ నిద్రా విద్యలో వాసనాక్షయాన్ని గూర్చి ప్రస్తావిస్తున్నారు. ఇదే ఈ విద్యలోని విశేషం. వాసనాక్షయం లభించేసరికి మనోనాశం దానంతట అదిగా అందుకుంటుంది. మనోనాశం జరిగేసరికి ప్రపంచక విషయాలను గూర్చి ఆలోచన కలిగే సావకాశం ఉండదు. ఈ విషయాన్ని ఈ శ్లోకంలో ప్రపంచ చింతాం పరివర్జయంతి అనే పదాల్లో చెప్పారు. సామాన్య లోకానుభవాన్ని పట్టి చూస్తే మనకు ప్రపంచ చింత ఏమాత్రము లేని స్థితి పేరు గాఢ నిద్ర. దీనికే మరో పేరు సుషుప్తి. ఈ దశలో మనలను జడత్వం అవతరించి ఉంటుంది. అంటే మనం ఎవరికో మనకే తెలియని అజ్ఞానం వివరించి ఉంటుంది. జడత్వం అన్న అజ్ఞానం అన్న ఒకటే. అయినా వాసనాక్షయం వల్ల లభించే స్థితిలో ప్రపంచ చింత పోతుంది, కానీ జడత్వం మాత్రం ఆచరించదు. అనగా మనకి ఈ దశలో అజ్ఞాన సంబంధం ఉండదు. అందువల్ల ఈ స్థితిని అజాడ్య నిద్ర అని పిలుస్తున్నారు. అంటే జ్ఞాన నిద్ర అన్నమాట. దీనికి యోగశాస్త్ర పరిభాషలో యోగ నిద్ర అని పేరు. మొత్తం మీద సారాంశం ఏమంటే జ్ఞాన యోగ సాధనకు చిట్టచివరి ఫలితంగా లభించే జ్ఞాన సమాధి పేరే యోగ నిద్ర. అవతారిక. జ్ఞానయోగ సాధకుడు యోగ నిద్రను సాగించడానికి కావలసిన సోపానాలను ఇక ఉపదేశిస్తున్నారు. తాత్పర్యం. మనసులో కలిగే సంకల్ప నికల్పాలకు మూల కారణమైన అవిద్యను తెగగోపి వేయాలి. ఆ తర్వాత తనకు గల సంచిత, ఆరబ్ధ, ఆగామి కర్మలను నిర్మూలన చేయాలి. ఈ రెండు సోపానాలను చాలా కాలం అభ్యాసం చేస్తే చివరికి ఆ యోగులు అత్యంత మంగళప్రదమైన యోగనిద్ర విజృంభిస్తుంది. వివరణ. విషయాలు ఇంద్రియాల ద్వారా మనసుకు చేరుతాయని, దానివల్ల మనసులో వృత్తులు ఏర్పడతాయని పూర్వం చెప్పుకున్నాం. ఈ వృత్తులకు కారణం మన సంకల్పాలని 20వ శ్లోకం వివరణలో చెప్పుకున్నాం. ఈ సంకల్పం వికల్పాలు కూడా మూల కారణం ఏమిటో విచారిస్తే తనకు ఆవరించి ఉన్న అవిద్య వీటి కారణమని తెలుస్తుంది. కనుక యోగి సంకల్పాల కంటే కూడా వెనక్కి వెళ్ళి సంకల్ప వికల్పాలకు మూలమైన అవిద్యను విచ్ఛిన్నం చేసుకోవాలి. అవిద్య, కామ, కర్మలనే మూడు కలిపి ఒక గొలుసు. అవిద్య అంటే అజ్ఞానం. విద్య వల్ల కామం కలుగుతుంది. కామం వల్ల కర్మ చేస్తాడు. అనాది జన్మ పరంపరలో ఈ జీవుడు చేసిన కర్మలన్నీ పోగుపడి ఉంటాయి. వీటిని సంచిత, ఆరబ్ధ, ఆగామి కర్మలు అంటారు. వీటి వలనే జీవుల్లో సంస్కారాలు ఏర్పడి వాటి వల్ల సంకల్పాలు కలుగుతూ ఉంటాయి. అందుచేత యోగి తన అవిద్యను తొలగించుకోవడంలో పాటు కర్మలతోనూ కర్మ ఫలాలతోనూ తనకు గల సంబంధాన్ని కూడా నిర్మూలించుకోవాలి. ఈ రెండు ప్రక్రియలు అనగా అజ్ఞాన నిర్మూలన, కర్మ నిర్మూలన అనే ప్రక్రియలు ఏకకాలంలో జరగాలి. ఇలా సాధన చేయగా అతని యోగ నిద్ర సిద్ధిస్తుంది. అది నితాంత భద్రంగా ఉంటుంది, అంటే మిక్కిల మంగళకరంగా ఉంటుంది. వేదాంత పరిభాషలో మంగళం అంటే ఆనందమే కనుక యోగ నిద్ర అంటే ఆత్మానందానుభూతి అని మనం అర్థం చేసుకోవాలి. అవతారిక. ఆచార్య స్వామివారు ఇప్పటివరకు 8 రకాల యోగ విద్యలను చెప్పారు. వీటిలో చివరిది యోగ నిద్ర. యోగ విద్యలలో దీన్ని మించినది మరొకటి లేదు. అందువల్ల ఇక 2 శ్లోకాలలో యోగ నిద్రను ప్రశంసించి గ్రంథ పరిసమాప్తి చేయబోతున్నారు. మిత్రమా, విశ్వడు, తేజసుడు, ప్రాజ్ఞుడు అనే వారికి సంబంధించిన జాగృత, స్వప్న, సుషుప్తులు అనబడే 3 అవస్థలు ఉన్నాయి. వాటికి పైన తురీయమనబడే ఒక శయ్య ఉంది. నీవు దానిపైన విశ్రమించి అడ్డు ఆపు లేకుండా ఎలకాలము నిద్రపో. ఆ నిద్ర ఎలాంటిదని నిర్వచించి చెప్పేందుకు వీలు లేదు. ఆ నిద్రలో వికల్పాలు లేవు. అది జ్ఞానమయమైన నిద్ర. వివరణ. కవితామయంగా కనిపిస్తున్న ఈ శ్లోకంలో ఆచార్య స్వామివారు అనేక వేదాంత రహస్యాలను అందిస్తున్నారు. ఉన్న జీవుడు ఒకడే. వాడికి 3 అవస్థలు ఉన్నాయి. మెలకువ, కళ, నిద్ర అని. వీటినే జాగృత, స్వప్న, సుషుప్తులు అంటారు. ఈ జీవుడే జాగృత స్థితిలో ఉంటే అప్పుడు వాడికి విశ్వడు అని పేరు పెట్టారు. స్వప్న స్థితిలో ఉంటే తేజస్సుడు అని పేరు పెట్టారు. సుషుప్తి స్థితిలో ఉంటే ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు. ఇవి ఒకటికే 3 పేర్లని మరిచిపోరాదు. కాగా ఒకడే జీవుడు కొంతసేపు ఈశ్వరుడుగా, మరికొంతసేపు తేజస్సుడుగా, ఇంకా కొంతసేపు ప్రాజ్ఞుడుగా వేషాలు మార్చుకుంటూ ఉంటాడన్నమాట. ఆ వేషాలకు తగ్గట్టుగా వాడు నాటకమాడే వివిధ రంగస్థలాలే జాగృత, స్వప్న, సుషుప్తులు అనబడే 3 అవస్థలు. ఒక నటకుడు ఒక చోట రాముడుగా, మరొక చోట కృష్ణుడుగా, వేరొక చోట విష్ణువుగా వేషాలు కట్టినా ఆ వేషాలు మూడింటిలోనూ అనుగతంగా వాడే ఉన్నాడు. ఆ వేషాలేవి లేకుండా తాను ఇంట్లో పడుకున్నప్పుడు కూడా
వాడే ఉన్నాడు. ఇలా వాడుగా ఉన్న స్థితి పేరు తురీయావస్థ. పైన చెప్పిన 3 అవస్థలు వాడు కట్టిన వేషాలు. ఈ తురీయం అనగా 4వది వేషం కాదు. అందువల్ల నిజానికి దీన్ని తురీయావస్థ అనకూడదు. భాషా సౌకర్యం కోసం ఒక్కొక్కప్పుడు అలా అంటూ ఉంటారు. అలా అన్నా కూడా అది పై 3 అవస్థల వలె ఒక వేషం కాదని మనం మర్చిపోకూడదు. అందుకే ఆచార్య స్వామివారి శ్లోకంలో విశ్వాద్భవస్థ అని అన్నారు. విశ్వడు మొదలైన వారికి సంబంధించినవి 3 అవస్థలు, 4వది అవస్థ కాదు. అందుకని దానిని తురీయమని తురీయ తల్పం అన్నారు. మామూలు జీవి తనను తాను ఎల్లప్పుడూ విశ్వడు వేషంలోనూ, తైజసుడి వేషంలోనూ, ప్రాజ్ఞుడి వేషంలోనూ చూసుకుంటున్నాడే కానీ ఏ వేషము కానీ స్వస్వరూప స్థితిని చూసుకోవడం లేదు. అందుకే అతడు ఎప్పుడూ ఏదో పాత్రలో నాటకమాడుతూ శ్రమపడుతూనే ఉన్నాడు. ఏదైనా ఉపాయం చేత ఆ జీవి తన 3 వేషాలను వదిలి తన తురీయ రూపం దగ్గరకు చేరగలిగితే వాడికి ఏ నాటకము ఆడవలసిన పని లేదు. అప్పుడు వాడికి మంచి విశ్రాంతి లభిస్తుంది. అలాంటి విశ్రాంతి లభించే స్థానం కనుక ఆచార్య స్వామివారి దీన్ని తురీయ తల్పం అంటున్నారు. తల్పం అంటే శయ్య మీద లభించేది విశ్రాంతే కదా. మామూలు శయ్య మీద లభించే విశ్రాంతి నిద్ర ద్వారా లభిస్తుంది. మామూలు నిద్ర కొంతసేపే ఉంటుంది. దానిలో కూడా స్వప్నము, గాఢ నిద్ర అనే వికల్పాలు ఉంటాయి. విశేషించి ఆ నిద్ర అజ్ఞానమయంగా ఉంటుంది. నేను ఫలానా రామయ్యనని, నేను ఫలానా అధికారినని గుర్తున్నంతసేపు అది నిద్ర కాదు. ఆ మాట మరిచిపోయి తానెవరో తనకు తెలియకుండా పోతే అది నిద్ర అవుతుంది. అప్పుడది లోక సామాన్యమైన నిద్ర అవుతుంది. దీనికి విరుద్ధంగా తురీయ తల్పం మీద లభించే నిద్ర జ్ఞానమయంగా ఉంటుంది. అందుకంటే ఆ దశలో వాడు తన వేషాలను వదిలేసి తన స్వస్వరూపాన్ని దర్శించుకుంటున్నాడు. ఆ సమన్వయ నిద్రలో వికల్పాలు ఉండవు, అంటే మార్పులు ఉండవు. ఏదైనా మార్పు ఉంటే అది అవస్థాత్రయంలో ఏదో ఒక అవస్థ అయిపోతుంది. వాటిని దాటి వచ్చేశాడు కనుక ఆ సమన్వయ నిద్రలో వికల్పాలు ఉండవు. నిర్వికల్పం. ఒకసారి తన స్వస్వరూపాన్ని గుర్తించుకున్నాక ఇక ఆ జ్ఞానం పొమ్మన్నా పోదు. అందువల్ల ఆ సమన్వయ నిద్ర ఎల్లకాలము అలాగే ఉంటుంది, సర్వకాలం. ఇప్పటి ఈ స్థితిని నిద్ర అందామా, నిద్ర కాదందామా? దీనిలో జ్ఞానం ఉంటుంది కనుక నిద్ర అనడానికి వీల్లేదు. దీనిలో అపారమైన విశ్రాంతి ఉంటుంది కనుక దీనిని మించిన నిద్ర లేదు. అంతేగాక ఇది నిర్వికల్పము, సార్వకాలికము కూడా. అందువల్ల ఈ నిద్ర ఇలాంటిదని వివరించి చెప్పేందుకు వీలు కాదు. కామాపి ఇట్టి యోగా నిద్రను అందుకున్న వాడిని ఆచార్య స్వామివారి శ్లోకంలో మిత్రమా అని పిలుస్తున్నారు. దీన్ని బట్టి అది ఆచార్య స్వామివారి యొక్క సహజస్థితి అని, ఇదే జ్ఞానయోగ విద్యకు పరాకాష్ఠని మనం అర్థం చేసుకోవాలి. ఆ స్థితివే వేదాంత భాషలో సంపత్పత్తి అని, సుద్రూపేణ అవస్థానమని, పునరావృత్తి రహిత బ్రహ్మస్థితి అని, స్వస్వరూప బ్రహ్మానంద నిర్భరత్వం అని పెద్ద పెద్ద పేర్లతో పిలుస్తూ ఉంటారు. అవతారిక ఇలాంటి జ్ఞానయోగ సిద్ధినందుకున్న యోగి యొక్క అనుభవం అసాధారణంగా ఉంటుంది. చమత్కారపూర్వకంగా వర్ణిస్తున్నారు 27వ శ్లోకం. పరమాత్మ అనే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడా? అవిద్య అనే చీకటి తొలగిపోయింది. వాళ్ళు పండితులే, వాళ్ళ దృష్టి బాగానే ఉంది. అయినా కూడా ఔరవరా వాళ్ళకి ఈ ప్రపంచం ఏమాత్రమూ కనిపించడం లేదు. వివరణ. కవిత్వ మర్యాదలో దీన్ని విరోధాభాసం అంటారు. మామూలుగా ప్రపంచం కనిపించాలంటే సూర్యుడు ఉదయించాలి, చీకటి పోవాలి, చూసేవాడి కన్ను బాగుండాలి, వాడికి బుర్ర కూడా బాగుండాలి. ఇది మామూలు లోకస్థితి. ఇక్కడ యోగ నిద్రను సాధించిన మహాయోగులు ఉన్నారు. వీళ్లకు బ్రహ్మాండమైన బుర్ర ఉంది. ఉదాహ వాళ్లకు మాలిన్యం లేని దృష్టి ఉంది. దృష్టి అంటే జ్ఞానం, అంటే జ్ఞానమయమైన దృష్టితో వాళ్ళు చూస్తున్నారు. నిర్మల దృష్టి యోపి. అంతకుముందు వాళ్ళను ఆవరించి ఉన్న అవిద్య అనే చీకటి ఇప్పుడు తొలగిపోయింది. పశ్చాత్య విద్యా తిమిరే సమస్తే. ఇక పరమాత్మని సూర్యుడు వాళ్లకు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. అంటే పరమాత్మ నేనే అనే జ్ఞానం వాళ్ళకి స్పష్టంగా కలిగింది. అలాంటి దశలో వాళ్ళకి ఏమి కనిపిస్తుంది? అంతటా పరమాత్మ ఒకడే కనిపిస్తున్నాడు. ఇక వారికి వేరే ప్రపంచమే కనిపించడం లేదు. ఇది ఎంత ఆశ్చర్యం! అహో! ఈ చమత్కారం ద్వారా ఆచార్య స్వామివారు మనకు తేల్చిన అనుభవ సిద్ధాంతం ఏమంటే, యోగనిద్రను అందుకున్న యోగికి సర్వాత్మకము పరిపూర్ణము అయిన పరబ్రహ్మ తానే అని అనుభవం కలగడం చేత అజ్ఞానం వల్ల కలిగే ద్వైత వస్తు దర్శనం మహాత్ముడికి ఉండదు అని అవతారికి. ఇక్కడితో 27 శ్లోకాలు పూర్తయినాయి. యోగ తారావళి పేరు వల్ల సూచించబడిన 27వ సంఖ్య పూర్తయింది. ఈ చెప్పిన విషయం మీద సాధకులకు అధిక శ్రద్ధ కలగటం కోసం, అలాంటి యోగసిద్ధిని అందుకున్న వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియచెప్పేందుకోసం కూడా మరో 2 శ్లోకాలు వేరే వృత్తాలలో మనకు ఉపదేశిస్తున్నారు. కొందరు పండితుల ప్రకారం 28 శ్లోకాలు ప్రక్షిప్తములనే వాదం ఉంది. అయినా కూడా ఈ శ్లోకంలో ఉన్న విషయం గొప్పది కనుక మనం వాటిని శ్రద్ధగా అధ్యయనం చేయవచ్చు. 28వ శ్లోకం. శ్రీశైల శిఖర గుహలలో ఈ రకమైన మనోలయ సమాధి సిద్ధి నాకు ఎప్పుడు లభిస్తుందో కదా, ఆ స్థితిలో నా దేహం చుట్టూ లతలు అల్లుకుపోతాయి, నా చెవులలో పక్షులు గూళ్ళు పెడతాయి. వివరణ. ఈ శ్లోకంలో యోగ నిద్రాస్థితి కలిగిన యోగి ఎంత నిశ్చలంగా రాతిబొమ్మలాగా ఉండిపోతాడో మనకు వివరించారు. అంతేకాక దీన్ని సాధించడానికి శ్రీశైల గుహ వంటి సిద్ధక్షేత్రాల్లోని ఏకాంత ప్రదేశాలను ఆశ్రయించాలని కూడా ఉపదేశించారు. ఈ స్థితి నాకు ఎప్పుడు లభిస్తుందో అనటం వల్ల జగద్గురుడు నా శంకరాచార్య స్వామి వంటి వారు కూడా ఆ స్థితి ఎంతో ప్రియమైనదని, మనం కూడా దానికోసం గట్టిగా కృషి చేయాలని ఉపదేశిస్తున్నారు. మనోలయ సమాధి అంటే మనోలయమే సమాధిని తాత్పర్యం. మనోలయం అంటే వెనుకటి శ్లోకాల్లో చెప్పుకున్నాం. సారంగా చెప్పుకోవాలంటే మనోలయం అనే దానికి అవిద్యా నాశనం అని అర్థం.
ఆత్మతత్వ జ్ఞానం కలిగితే అవిద్య నశిస్తుంది. అది నశిస్తే పరబ్రహ్మ నేనే అనే అనుభూతి కలుగుతుంది. అదే మానవులందరికీ పరమలక్ష్యం. అవతారిక పై శ్లోకం వల్ల యోగ నిద్రాస్థితి యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుందో మనకు అవగతమవుతుంది. కానీ యోగ నిద్ర అందుకున్న యోగులందరూ ఆ విధంగా మాత్రమే ఉంటారనుకోవడం పొరపాటే అవుతుంది. ఈ విషయాన్ని మనకు నిశ్చపరచడం కోసం మరో శ్లోకాన్ని ఉపదేశిస్తున్నారు. 29వ శ్లోకం. నా ఈ బుద్ధి నిర్వికల్ప సమాధిలో విహరిస్తే విహరించుకాక, అంతమైన ఆడవారి వెంట పడితే పడుగాక, అజ్ఞానులకు సమ్మతమైన మార్గంలో సంచరించుకాక, లేక సజ్జనులకు సమ్మతమైన మార్గంలో సంచరిస్తే సంచరించుకాక. నేను సర్వవ్యాపకుని కనుక ఆ బుద్ధి చేసే గుణాలు కానీ దోషాలు కానీ ఏవి నన్ను అంటవు. ఈ శ్లోకం చెబితే ఒక ప్రమాదం, చెప్పకపోతే ఒక ప్రమాదం. చెప్పకపోతే మనకు బోధించడం కోసం మధ్యలో మనంలాగా తిరుగుతూ ఉండే బ్రహ్మవేత్తలు మనం గుర్తించలేము. చెబితే ఇష్టం వచ్చినట్టు బుద్ధిని వదిలిపెట్టడమే యోగస్థితి అనుకుంటాం. అందువల్ల ఎక్కడో కానీ ఇలాంటి విషయాలను బోధించరు. కనుక ఇలాంటి శ్లోకాలు వచ్చినప్పుడు వీటిలో కీలకమైన ప్రాణాడి ఎక్కడుందో దానికి ముందుగా పట్టుకుని తర్వాత మిగిలిన శ్లోకాన్ని సమన్వయించుకోవాలి. ఈ శ్లోకాన్ని ప్రాణాడి మా విభుం అనే మాట. విభువు అంటే సర్వవ్యాపకుడు. అట్టి వ్యాపకమైన పరబ్రహ్మను నేనే అనే అనుభవం ఎవరికి కలిగిందో అలాంటి వారికి మాత్రమే ఈ శ్లోకం అన్వయిస్తుంది. ఈ దృష్టితో ఈ శ్లోకాన్ని చూడండి. నేను సర్వవ్యాపకుడిని అనే అనుభవం నాకు కలిగితే గుణంలోనూ నేనే ఉన్నాను, దోషంలోనూ నేనే ఉన్నాను. దీన్నే మరొక రకంగా త్రిప్పి చెప్తే గుణదోషాలు రెండూ నాకంటవు. మరి ఈ గుణదోషాలు ఎవరికి అంటుతాయి? బుద్ధికి అంటుతాయి. బుద్ధి సర్వవ్యాపకం కాదు, అందువల్ల అది అటు ఇటు తిరగగలదు. ఈ బుద్ధికి పూర్వకర్మ ఉంటుంది. దాన్ని బట్టి అది ఒకసారి దుర్జన మార్గంలో తిరుగుతుంది. అప్పుడది భోగాల వెంట పడుతుంది. మరొకప్పుడు సజ్జన మార్గంలో తిరుగుతుంది. అప్పుడు యోగ సమాధుల్లో నడుపుతుంది. ఆ బుద్ధి ఎక్కడ పడ్డానని అనుకుంటున్నా అది నిజానికి నా మీదే పడుతుంది. ఎందుకంటే అది చూసే వస్తువులంటికి అధిష్టాన రూపంగా సర్వవ్యాపకంగా నేనే ఉన్నాను. ఆ బుద్ధి ఒక్కొక్కటిగా గుణాల్లో పడ్డాననుకుంటుంది. అది వేటిని చూసి మంచి వస్తువులు అనుకుంటుందో అది సత్యమైన వస్తువులు కావు. అది వేటిని చూసి చెడ్డ వస్తువులు అనుకుంటుందో అనుకుంటూనే వాటి వ్యామోహంలో పడుతుంది. అవి కూడా సత్యమైన వస్తువులు కావు. వాటికి వీటికి కూడా అధిష్టానంగా ఉన్న వేరే నేను ఒక్కడనే సత్య వస్తువును. అందువల్ల ఈ బుద్ధి గుణంలో పడ్డాను అనుకున్నప్పుడు, దోషంలో పడ్డాను అనుకున్నప్పుడు కూడా నా మీదే పడుతుంది. అందుచేత ఆ బుద్ధి చేసే గుణదోషాలు నన్ను అంటవు. నేను నిత్యము శుద్ధమైన వాడిని, నేను నిత్యము పరిపూర్ణమైన వాడిని, నేను నిత్యము అసంగమైన వాడిని, నేను నిత్యము శివస్వరూపుణ్ణి. సింహావలోకనం. యోగ తారావళి గ్రంథం ఆచార్య స్వామివారు మనకు 8 రకాల యోగ ప్రక్రియలను బోధించారు. ఇలా కాక ఆ యోగాన్ని లయయోగము, రాజయోగము, హఠయోగం అని కేవలం 3 యోగాలుగానే విభాగం చేసే పద్ధతి మరొకటి ఉంది. దాని ప్రకారం కేవలం కుంభకం అనేది హఠయోగంలో అంతర్భాగమే అవుతుంది. అలాగే మనోన్మని, ఉన్మని, అమనస్క యోగనిద్రలు 4 రాజయోగంలో అంతర్భాగాలైపోతాయి. లయయోగాన్ని గురించి చెప్పేటప్పుడు 1,25,000 లయయోగ విద్యలు ఉన్నాయని, ఇన్ని ఉన్న వాటిలో నాదానుసంధాన విధానం ఒకటే ఉత్తమోత్తమని ఆచార్య స్వామివారు చెప్పారు. తాంత్రిక తంత్రాల్లో చెప్పిన ఇతర లయ విధానాలన్నీ ఘోర నియమాలతో ముడిపడి ఉన్నాయి. నియమాలు తప్పితే ఘోరాది ఘోరమైన దుష్పరిమాణాలు ఉంటాయి. అందువల్ల సాధకులు వాటికి వంకకు పోవటం మంచిది కాదని జగద్గురువులు కరుణతో మిత్రులే మనల్ని హెచ్చరిస్తున్నారు. దాన్ని మనం మర్చిపోరాదు. అదే సిద్ధ విద్య. ఇక హఠయోగ ప్రక్రియలోకి వచ్చేసరికి ఆ ప్రక్రియలు వేల కొలది ఉన్నాయని ఆచార్య స్వామివారు చెప్పారు. వాటిలో 2 ప్రక్రియలు మాత్రమే, అనగా బంధత్రయం యోగము, కేవల కుంభక యోగము అనే వాటిని మాత్రమే ఆయన స్వీకరించారు. ఇక్కడ కూడా హఠయోగ ప్రక్రియల వెంట పరిగెత్తితే వారికి హెచ్చరిక ఉంది. ఈ ప్రక్రియలో ఇతర సిద్ధులు కొన్ని వచ్చి పడతాయి నిజమే, కానీ ఆ సిద్ధుల వల్ల ప్రమాదాలు కూడా ఉంటాయి. అందువల్ల ఆ ప్రక్రియలను ఆయన ఆదరించలేదు. ఇక 3వది రాజయోగము. కొందరు అష్టాంగ యోగాన్ని రాజయోగం అని పిలుస్తున్నారు. శంకరాచార్య స్వామి వారి అభిప్రాయంలో జ్ఞానయోగమే అసలైన రాజయోగము. చిత్తాన్ని అచిత్తంగా చేయడమే యోగము. దానికి 2 మార్గాలు. మొదటి మార్గం ప్రాణస్పంద నిరోధకం. దీనిని 2 విధానాలు, హఠయోగము, అష్టాంగ యోగం. ఈ 2 మార్గం వాసనా పరిత్యాగం. ఇదే జ్ఞాన మార్గం. మహర్షి యోగ వాసిష్టంలో ఇలా చెప్పారు. రామ, వాసనా పరిత్యాగం వల్ల, ప్రాణ స్పంద నిరోధనం వల్ల కూడా చిత్తం కాకుండా పోతుంది. చిత్తం అచిత్తం అవుతుంది. ఈ 2 మార్గాల్లో ఏది కావాలంటే అది చెయ్యి. ఈ వాసనా సంపరిత్యాగ విధానాన్ని ఆచార్య స్వామివారు రాజయోగమని వ్యవహరించారు. ఈ యోగ తారావళి గ్రంథంలో విశేషం ఏమంటే వేల కొలదిగా ఉన్న యోగ ప్రక్రియలో 3ంటిని ప్రత్యేకంగా విడదీసి ఇవి మీకు ఉత్తమోత్తమని మన కోసం నిర్ణయం చేసి పెట్టారు. ఇది మొదటి విశేషం. మరో విశేషం ఉంది. ఈ 3 యోగ ప్రక్రియను కూడా ఒక వరుసలో పెట్టి వీటిని సమన్వయపరిచారు. ఎలాగంటే యోగ సాధకుడు మొదట్లో ప్రాణాయామ సాధన చేసి నాడీ శోధనం ఆచరించి తర్వాత ఇతర ప్రక్రియలు ఇవ్వకుండా సూటిగా నాదానుసంధానంలోకి వెళ్ళాలి. ఈ ప్రయత్నం జరుగుతూ ఉండగానే యోగి బంధత్రయాభ్యాసం చేయాలి. దానిలోంచి కేవలం కుంభకాభ్యాసంలోకి ప్రవేశించాలి. దాని సిద్ధి కోసం ఎదురు చూడకుండానే సాధకుడు మరో వంక తత్వశాస్త్ర అధ్యయనం చేస్తూ జ్ఞాన దృష్టిని పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆ తత్వ విషయంలో మనస్సు సందేహరహిత అవుతుందో అప్పుడు ఆ యోగి సునాయాసంగా యోగంలోకి ప్రవేశించగలుగుతాడు. అప్పటికే ఆ యోగి కొంత నాడీ శుద్ధిని, కొంత కుంభక సిద్ధిని సాధించి ఉన్నాడు. కనుక ఇప్పుడు జ్ఞానయోగ సాధన ద్వారా వాసనా పరిత్యాగం కోసం కృషి చేస్తే అతనికి త్వరలోనే శ్వాస ప్రచారం ఆగిపోతుంది. అనగా అతడు హఠయోగ ప్రక్రియ ద్వారా ప్రయత్నించిన కేవల కుంభకం ఇప్పుడు అతనికి సులభ సాధ్యమవుతుంది. ఆ విధంగా కేవల కుంభకాన్ని సాధించి
తన ప్రత్యేక విమర్శ ప్రక్రియను కొనసాగిస్తే, అనగా జీవాత్మ పరమాత్మ తత్వాన్ని విమర్శించే ప్రక్రియను కొనసాగిస్తే, అతని ప్రాచీన వాసనలన్నీ సమూలంగా తొలగి మనోన్మని ఉన్మని అమనస్క విద్యల ద్వారా యోగనిద్రాస్థితికి త్వరితగతిని అందుబాటులోకి వస్తుంది. యోగ తారావళి గ్రంథం మనకు ఉపదేశించే అద్భుత యోగ సమన్వయం ఇదే. ఇది ఇతర యోగా గ్రంథాలు ఎక్కడా మనకు కనిపించదు. ఇలా చెప్పినంత మాత్రాన లయయోగాన్ని పూర్తిగా సాధించరాదని, కుంభక యోగాన్ని కూడా పూర్తిగా సాధించరాదని ఆచార్యస్వామి వారి అభిప్రాయం కాదు. ఈ ప్రక్రియ ద్వారా అధికాభిమానం ఉన్న వాళ్ళు వాటిని సాధించుకోవచ్చు. త్వరగా పరమ లక్ష్యాన్ని చేరాలనుకునే వారు మాత్రం పై చెప్పిన విధంగా మూడింటిని సమన్వయపరుచుకుని సాధన చేస్తే ఉన్నంతలో సులభంగా, ఉన్నంతలో త్వరగా ఫలితం లభిస్తుందనేదే ఆచార్యస్వామి వారి ఆశయం. అందువలననే అనుభవజ్ఞులైన పెద్దలు తమ శిష్యులకు ప్రాణాయామ ప్రక్రియలతో పాటు జ్ఞాన యోగ ప్రక్రియలను ఈశ్వర ప్రణిధాన ప్రక్రియల్లోనూ కూడా జోడించి వాటితో పాటు తత్వజ్ఞానాన్ని అందించే కృషి చేస్తూ ఉంటారు. ఆ యోగ ప్రక్రియలను తత్వ విషయాలను సమన్వయపరుచుకొని ఆ సమ్మేళనంతో ఒక ఏకాత్మ సమన్వయ మార్గాన్ని రూపొందించుకునే విధానాన్ని ఈ యోగ తారావళి గ్రంథం మనకు ఉపదేశిస్తుంది. జగద్గురులైన శంకర భగవత్ పూజ్య పాదలకు కృతజ్ఞత వందనాలు సమర్పిస్తూ ఇక మనం ఆ సమన్వయ మార్గంలో ముందుకు సాగి సద్గురుల అనుగ్రహంతో ఆత్మానంద స్థితిని అందుకుందుముగాక. జై గురుదత్త. పరమహంస పరివాజకాచార్య వర్య శ్రీ శంకర భగవత్పూజ్య పాద విరచితమైన యోగతారావళి సమాప్తం. ఓం సద్గురు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శుభం.